మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? మీరేనయ్యా? మేమా? అవునయ్యా. ఈ మధ్య బస్సుల్లో బందిపోట్లు అనే శీర్షిక మీద ఒక ఆర్టికల్ రాశారు కదా, అది చదివాక అనుమానం ఉన్న బస్సుల మీద నిఘా పెట్టాం, వీటిని పట్టుకున్నాం. సార్, ప్రతి ఎన్కౌంటర్లోనూ ఎన్నో అధునాతనమైన ఆయుధాలు పట్టుబడుతున్నాయి. ఇవన్నీ టెర్రరిస్టులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొనుక్కుంటే వస్తున్నాయి. స్మగ్లింగ్, విదేశాల నుంచి తెచ్చి అక్రమంగా అమ్ముతున్నారు, మేం పట్టుకుంటున్నాం. ఇలా ఎన్నో ఆయుధాలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తాం? స్టోర్ రూమ్ లో పెట్టి తాళం వేస్తాం, కొన్నాళ్ళకి తుప్పు పట్టిపోతాయి. అలా తుప్పు పట్టించే బదులు మీ డిపార్ట్మెంట్ వాడుకోవచ్చు కదా సార్? వాడచ్చు, కానీ ఒకసారి బుల్లెట్లు అయిపోతే వాటిని ఏ జర్మనీ నుంచో జపాన్ నుంచో తెప్పించుకోవాలి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఒకవేళ పర్మిషన్ వచ్చినా ఏ మంత్రో బోఫోర్స్ కేసులాగా అడ్డుపడి మనకు రావాల్సిన బుల్లెట్లు రాకుండా చేస్తాడు. అందుకే మీరు రీఫిల్స్ మార్చుకునే పెన్నులు వాడినట్టు మేము బుల్లెట్లు దొరికే గన్నులే వాడతాం. అవి పేలవు కదా సార్? ఎవరు చెప్పారు పేలవని? పేలకపోతే 3 టౌన్ SI ఎలా సూసైడ్ చేసుకున్నాడు? మా కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్తో తన వాళ్ళందరినీ కాల్చి తను ఎలా షూట్ చేసుకున్నాడు? పిచ్చివాడా, ఎన్నో సందర్భాల్లో మా కానిస్టేబుల్స్ గన్స్ క్లీన్ చేస్తుంటేనే అవి పేలుతుంటాయి. అంత పవర్ఫుల్ మా గన్స్. సార్, చివరికి ఒక ప్రశ్న, ఇంత అధునాతనమైన ఆయుధాలు వాళ్ళు ఎలా పొందగలుగుతున్నారు? ఈ విషయం తెలీదా? ఒక ప్రభుత్వం నిషేధం విధిస్తే ఇంకో ప్రభుత్వం నిషేధం ఎత్తేస్తుంది. ఆ టైంలో ఆయుధాలే కాదు, అణుబాంబులు కూడా సమకూర్చుకుంటారు. సార్, 1 more question. నో మోర్ క్వశ్చన్స్. ఇన్స్పెక్టర్ సార్, వీటన్నిటిని స్టోర్ రూమ్కి చేర్చండి. ఎస్ సార్. పోలీసుల్లో చాలా మంది మంచి వాళ్ళుంటే చెడ్డవాళ్లు కొందరు లేకపోలేదు. స్టోర్ రూమ్లో దాచిపెట్టిన ఆయుధాలు ఆ చేతులతోనే మార్కెట్కి వస్తున్నాయి. కూరగాయల్లాగా తుపాకులు, బుల్లెట్లు అమ్ముతున్నారు. అరాచకాలు చేయడానికి మార్గం సుగమమైంది. మంచి పోలీసులందరూ ఏకమై మీడియాను తోడు కలుపుకొని ప్రజల్ని అప్రమత్తం చేయవలసిన సమయం ఆసన్నమైంది. వీడెవడు కానీ మారువేషంలో ఉన్నాడు. లోపల బాస్ ఉన్నారా? ఉన్నారు. ఎప్పుడు టెలికాస్ట్ చేయమంటారో కనుక్కో. జస్ట్ మినిట్. రవి హియర్. సార్, మన వాళ్ళు షూట్ చేసుకొచ్చిన అక్రమాయుధాల షార్ట్స్ ఎప్పుడు టెలికాస్ట్ చేయమంటారు? వెంటనే టెలికాస్ట్ చేయండి. యా, ఇమీడియట్లీ. స్క్రోలింగ్ కూడా రావాలి. యా, ఓకే సార్. ఇతని పేరు చక్రధర్రావు, మాజీ మంత్రి. ఇతని పేరులోనే చక్రం ఉంది. అవినీతి చక్రం తిప్పి ఎంతో ఆస్తి కూడబెట్టాడు. మళ్లీ మంత్రవ్వాలని ఈయనగారి పట్టుదల. ఆ పట్టుదలకి ఎంతమంది ప్రాణాలు బలిపెట్టి పదవి సంపాదిస్తాడో వేచి చూద్దాం. ఇతని పేరు ఆనంద్, ఈవెంట్ మేనేజర్. రకరకాల ఫ్యాషన్ షోలు నిర్వహించి డబ్బున్న వాళ్ల సుఖం కోసం ఎంతో మంది అమ్మాయిల మాన ప్రాణాల్ని బలిపెట్టాడు. ఇతను ప్రముఖ వర్ధమాన సినీ హీరో. పేరు అవినాష్. తెర మీద హీరో అయితే తెర వెనుక జీరో. కళారంగాన్ని కామంతో శాసించగల పెద్ద విలన్.
ఆనంద్కి స్వయానా అన్న. ఇతను బ్రహ్మనాయుడు, డిఎస్పీ. అవినీతి లంచగొండితనానికి ప్రతిరూపం. అక్రమ ఆయుధాలతో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చడానికి ఇతనికి 5 నిమిషాలు చాలు. ఇతను కోటిలింగం, సబ్ ఇన్స్పెక్టర్. నెల జీతం కంటే రోజువారీ ఆదాయానికే ఇష్టపడతాడు. ఎవరు ఏదడిగినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తుంటాడు. ఇతని పేరు పులిగోవిందం, క్లాస్ 1 కాంట్రాక్టర్. కట్టడాలు ప్రభుత్వాలు కూలిపోతున్నా ఇతని స్థానం మాత్రం స్థిరంగా ఉంటుంది. ప్రపంచం తగలబడిపోతున్నా పగలబడి నవ్వుతుంటాడు. ఇతని పేరు చిదంబరం, చక్రధర్రావుకి పిఏ. పెద్దగా నోరు తెరిచి మాట్లాడాడు. ఎప్పుడైనా మాట్లాడాడంటే అది అమూల్యమైన సలహా అవుతుంది, లేదా హార్ట్అటాక్ చేసే న్యూస్ అవుతుంది. చక్రధర్రావుకి ఇతనికి మధ్య ఓ చిదంబర రహస్యం ఉంది. అందుకే ఇతన్ని చక్రధర్రావు భరిస్తూ ఉంటాడు. ఈ భూమి మీద ప్రతి పేదవాడికి డబ్బున్న వాడిని చూస్తే ఒక రకమైన ఈర్ష్య కలుగుతుంది. వీళ్ళు ఖరీదైన బట్టలేసుకోవడం ఏమిటి, అందమైన కారులో తిరగడం ఏమిటి, విశాలమైన భవంతుల్లో నివసించడం ఏమిటి అని తెగ ఫీల్ అయిపోతుంటారు. అయితే అలాంటి వాళ్ళు ఇంత విలాసవంతమైన జీవితం గడపడానికి ఎంత శ్రమ పడ్డామో వాళ్ళకి ఏం తెలుసు? శ్రమ పడ్డారా, శ్రమ పిండేరా? నువ్వు ఊరుకోరా. ఇన్నాళ్ళు మనం వేరువేరుగా వ్యాపారాలు చేసి పోటీపడి ఎంతో నష్టపోయాం. ఇవాళ మనందరం కలిసాం. మన సమిష్టి కృషి ఫలితమే ఈ సిండికేట్ వ్యాపారం. అదే సింగిల్ కేట్లు అందరూ కలిసి చేసే సిండికేట్ వ్యాపారం. సింగిల్ గేట్ కాదు, సిండికేట్. ఏదో కేట్. మీరు సౌండ్ తగ్గిస్తే నేను టీవీ సౌండ్ పెంచుతాను. ఈ మధ్య సిటీలో మారణాయుధాల వ్యాపారం జోరుగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ గడ్డం వ్యక్తి ఆయుధాలు అమ్ముతుండగా మా కెమెరామెన్ నిఘా వేసి చిత్రీకరించిన నిజాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో. ఎందుకలా నవ్వుతున్నారు? ఎవరా ముసలాడు? చూశారుగా, మీరే గుర్తుపట్టలేకపోయారు. నేనే. అబ్బో, అచ్చు బిన్ లాడెన్లాగా ఉన్నావు. జాగ్రత్త, బుష్ చూసాడంటే ఉష్ అయిపోతాం. ఇదిగో బ్రహ్మనాయుడు, ఈ చిల్లర వ్యాపారాలు చేయడం మానేయండి అయ్యా. చేజారిన పదవి తిరిగి చేజిక్కాలంటే బుల్లెట్టే శరణ్యం. రాజకీయ నాయకుల అమ్ముల పొదులు బుల్లెట్టే ఒక బ్రహ్మాస్త్రం. అంటే బుల్లెట్ బ్యాలెట్ నింపుతుంది, మాకు పదవుల్ని కట్టబెట్టి బాగా కనక వర్షం కురిపిస్తుంది. అసలు బుల్లెట్టే మాకు శ్రీరామ రక్ష. గుండుని నమ్ముకోకండి, ఒక్కొక్కసారి రివర్స్ అయితే గుండె పగులేదు. నువ్వు ఊరుకోరా. స్టోర్ రూమ్ లో కాజేసిన ఆయుధాల్ని మనం రాష్ట్రమంతటా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది నేను చెప్పే వరకు ఆగండి. అమ్మాయిలను అక్రమంగా దుబాయ్కి తరలించేది స్త్రీల సేవా సదనమా? వినడానికి సిగ్గా ఉంది. ఎవరిని వదలొద్దు, అందరిని రిమాండ్కి పంపించండి ప్లీజ్. గుడ్ మార్నింగ్. ఓ గుడ్ మార్నింగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. కూర్చోండి. నువ్వన్నా నన్ను డిజిగ్నేషన్ తో కాకుండా పేరుతో పిలవచ్చుగా. ఏమి ఆవిడ పిలవడం లేదా? ఆవిడికి నేను దొరికితేగా. ఏమిటి సంగతులు? మన డిపార్ట్మెంట్లు 2 అన్నదమ్ములు లాంటివి. ఒకళ్ళ అవసరాలు ఇంకొకళ్ళకు ఉంటాయి. రెడ్ అంటే ప్రమాదానికి గుర్తు. సో డిపార్ట్మెంట్ ఏదో డేంజర్ లో పడిందన్నమాట. పడటం కాదు, పూర్తిగా కూరుకుపోయింది. పబ్లిక్ తెలిస్తే తలెక్కడ పెట్టుకోవాలో మాకే తెలియటం లేదు. టోపీల కింద పెట్టుకోండి, కనీసం మాకు అవైనా లేవే. అబ్బో, జోకులొద్దు. ఎన్నో నెలలుగా మా వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్కౌంటర్లు చేసి సంపాదించిన ఆయుధాలన్నీ స్టోర్లో పెడితే మాయమవుతున్నాయి. మరి జోకాకి ఏమిటయ్యా? అరే, రక్షించవలసిన వాళ్ళు మీరే భక్షిస్తే శిక్షించేది ఎవరండి? మీరే. అందుకే హోమ్ మినిస్టర్ ఈ కేసు మీకు అప్పగించమని ఆర్డర్ జారీ చేశాడు. అసలు మా డిపార్ట్మెంట్ కి సిఐడి బదులు పిఐడి అని పెడితే బాగుండేది. పిఐడినా? ఎస్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. మాకు మీ పోలీసుల్లో దొంగలను పట్టుకోవడానికి మా సర్వీస్ అంతా సరిపోవడం లేదయా. ఆ మధ్య మీ పోలీసు సంక్షేమ నుంచి కోట్లాది రూపాయలు వాడేవాడు ఎస్పీ కాజేశాడట. ఆ కేసు మా దగ్గరికి వచ్చింది. అదే ఇంకా కొరికి రాలేదు. తొందర ఏం లేదు లేవయా, టైం వస్తే అన్ని అయ్యే బయటకు వస్తాయి. అవును, ఎస్ఐ సెలక్షన్ జరుగుతున్నాయట కదా, క్యాండిడేట్ 5 లక్షలు వసూలు చేస్తున్నారట, నిజమేనా? 5 7 2 లక్షలు హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను నీతిమంతుడిని అని చెప్తే ఎవడన్నా నమ్ముతాడా చెప్పు. సరే, అవతల నాకు సీఎం తో మీటింగ్ ఉంది, వస్తా. ఓకే, బాయ్. బాయ్.
ఏమండి మన అఖిల్ చూసారు ఈ డ్రెస్ ఎంత చక్కగా డిజైన్ చేసిందో. అవునవును, ఇది గనక నువ్వు వేసుకుని అందాల పోటీకి వెళ్తే మిస్సెస్ ఇండియా అవుతావు. మిస్సెస్ ఇండియానా? మిస్ యూనివర్స్ అవునా? నమస్కారం సార్. నా పేరు ఆనంద్ సార్, ఈవెంట్ మేనేజర్ని. మీ అమ్మాయి అఖిల్ గారిని కలుద్దామని వచ్చాను సార్. రండి కూర్చోండి. అమ్మాయి మీ ప్రోగ్రామ్ రిహార్సల్స్ కోసమే వెళ్ళింది. పర్లేదు సార్, డేట్స్ ఆల్రెడీ చెప్పానండి. అడ్వాన్స్ ఇద్దామని వచ్చాను సార్. ఓకే, నమస్తే సార్. మంచిది. నమస్తే అమ్మా. వెళ్ళండి. ఏమండి ఈ ప్రోగ్రాంతో మన అమ్మాయి చాలా మంచి పేరు తెచ్చుకుంటుందండి. అవును, ఈ ప్రోగ్రాంతో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళుతుంది. దాని అంబిషన్ నెరవేరుతుంది. ఉన్నారు చూడండి, ఇంతసేపు వేసుకున్న బట్టల్లో మీరందరూ చాలా చక్కగా ఉన్నారు. ఎంతైనా నువ్వు డిజైన్ చేసిన డ్రెస్లే కదా కిలా. నీ మొహం. మన వేష భాషల్ని తెలిపే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉందే. కాకపోతే వీటిని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నదే నా అంబిషన్. అయితే తప్పకుండా నెక్స్ట్ కాంపిటీషన్ లో నీకే ఛాన్స్ వస్తుంది. నువ్వే నెంబర్ 1 డిజైనర్ అవుతావు. థ్యాంక్స్. ఇంతసేపు మన రిహార్సల్స్ కి కోఆపరేట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్. బాయ్. ఏంటయ్యా ఎవడో రాడు? ఆ పక్క ఇంకెవరైనా చెక్కింగ్ చేస్తున్నారేమో సార్. అదిగో చూడు చూడు, ఆ లాంగ్ లో ఎవడో రాంగ్ రూట్ లో వస్తున్నాడు. నువ్వు వెళ్ళి వాడిని పట్టుకో, లేదా నీ అకౌంట్ లో 100 కట్టు. వెళ్ళు. హెల్మెట్ కాదు, తీ. నువ్వు తీస్తావంటే నరాలు చుట్టి చచ్చేటట్టున్నాడు. మూసై మూసై. నువ్వు తీవయా? ఏం ఉంటారు సార్? సీ బుక్ లైసెన్స్ లైసెన్స్ తీ. మీ లైసెన్స్ కాదే, బండి లైసెన్స్. మూసై మూసై. ఇదిగోండి సార్ పొల్యూషన్ సర్టిఫికెట్ తీ. వచ్చిన ఎమ్మకడు మాడ ఏమనగానే మాట మాటికి పైట తీస్తావంటే మూసే. నా వ్యాపారం ఇదేగా. వ్యాపారమా? వ్యాపారం అంటే అదే సార్, వీళ్ళ నాన్నకి సిటీలో పెద్ద బట్టల షాప్ ఉందండి. షో కేసులో బొమ్మలు ఉంటాయి కదా, చీరలు కట్టడం ఇప్పడం దీని డ్యూటీ అండి. ఇదిగోండి సార్ పొల్యూషన్ సర్టిఫికేట్. నీ పెళ్ళాన్ని ఎక్కడో చూసినట్టుందే. చూసే ఉంటారు, పబ్లిక్ ఫిగర్ నిగా. అంటే అదే సార్ సేల్స్ గర్ల్. అందులోనూ నా సర్వీస్ చూసిన వాళ్ళు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందులో మీరు ఒకరై ఉండొచ్చు. వస్తారా సార్? మా ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రండి. సారీ, నేను రాలేను. ఎందుకని? నేను ఇక్కడ బుక్ అయ్యాను. ఇక్కడ బుక్ అయ్యావా? వదిలేండి సార్, టైం అయిపోతుంది. అబ్బా వదిలేయండి. వెళ్ళండి వెళ్ళండి. పిచ్చి నాయాలు, ఈ రాత్రికి నిన్ను బుక్ చేసుకున్నట్టు వాళ్ళకి తెలియదు. పిచ్చి నాయాలు ఆయన కాదు, నువ్వే. నేనా? అవును, అతను నా పాత కస్టమర్. ఓకే ఓకే వెళ్ళండి. ఆపో, స్టాప్. ఏంటమ్మా నన్ను చూసి పట్టుకుంటారని నడిపించుకుంటూ వస్తున్నావా? పెట్రోల్ అయిపోయింది సార్. తీమనడం బాగా వర్కౌట్ అయింది. దీన్ని కూడా తీమంటే బయట పూర్తిగా తీసేస్తుందేమో. పూర్తిగా తీ. చెప్పు తీసుకుని కొడతాను. నా ఉద్దేశం అది కాదు తల్లి. నీ సీ బుక్, పొల్యూషన్ సర్టిఫికెట్, లైసెన్స్ అవి తీయమంటున్నాను. వచ్చేస్తున్నా. బండి ఎక్కడ పెట్టి. తీ బుక్ తీ. ఏంటిది? చందమా బుక్. సెటప్. నేను అడిగింది సీ బుక్. తప్పదా? ఏరీనా? ఏంట్రా నాటకాలు? తీరా సీ బుక్. సి బుక్కే కాదురా, ఏబి బుక్లు కూడా ఉన్నాయి. ఏబి బుక్లు ఏంటి? ఏ అంటే అన్యాయం బుక్, బి అంటే బీటింగ్ బుక్. వాటి గురించి తెలుసురా నీకు? ఎరా డూప్లికేట్లు ఏ డ్రామా కంపెనీ నుంచి తెచ్చారా ఈ డ్రెస్సులు? చిన్న కృష్ణమూర్తి కంపెనీ నుండి అండి. నకిలీ వేదవా. నకిలీ నాయాళ్ళు భలే నటించారు సార్. వీళ్ళదేముంది, అసలు ఒరిజినల్స్ పెద్ద క్రిమినల్స్. అయ్యో సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. డోర్ మోయ్. రేయ్ ఏమిట్రా, నువ్వేనా అమ్మాయిని లవ్ చేస్తుంది? అవును సార్. రే అసలు ప్రేమ అంటే ఏమిట్రా? ఒకరినొకరు ఇష్టపడ్డాం సార్. మరి నాకు ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టం రా.
అలాగని నేను అమ్మాయి లవ్ చేస్తానంటే కుదురుతుందా? మాది వన్ సైడ్ లవ్ కాదు సార్, ఆ అమ్మాయి కూడా నేను ప్రేమిస్తుంది సార్. ప్రేమించడం లేదు అని వాళ్ళ బాబు చెబుతున్నాడు రా. నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ నాకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాట వింటాను రా. పిల్ల తండ్రి మీ వాడిని కొట్టమని 20,000 ఇచ్చేలాడు. మరి నువ్వు 25,000 మా ఎస్ఐ గారి చేతిలో పెట్టి మీ పిల్లాన్ని తీసుకెళ్ళు. నా దగ్గర అంత డబ్బు లేదు, మీకు కాలు అట్టుకుంటారండి. నా బిడ్డను వదిలేయండి సార్, మరి అమాయకుడు సార్, మీకు దండం పెడతానయ్యా. 204 నీకు అసలు బుద్ధి లేదయ్యా. ఏదో ఉన్నది తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కానీ జేబులో డబ్బులు లేకపోయినా చేతికి కడియం ఉంది కదా, అది చాలు మనకి. సార్ నేను ఒకప్పుడు సంగీతం ఇద్దాల్సిందండి, నన్ను సన్మానం చేయడానికి ఇది కానుక ఇచ్చారండి. ఇది నా ప్రాణం అండి, దీన్ని చూస్తే నా ప్రాణం పోయినట్టారండి. తప్పదయ్యా, నీ కొడుకు ప్రాణాలు కావాలి అని అంటే మాకు ఈ బంగారు కడియం కావాల్సిందే. ఇంకా చూస్తావేంటయ్యా, లాగేయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, తప్పదు పెద్ద ఆయన, కొంచెం ఓర్చుకో. అతను రిలీజ్ చేయి సార్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తెచ్చారా? ఈసారి ఎంతమంది కడుపులు కొట్టి తెచ్చారు ఈ డబ్బు? శానాడి పెళ్ళామా, నేను రోజు ఇలా తీసుకురావడం నువ్వు అడగడం ఏమీ బాగలేదే. దీన్నే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటారు. ఏమండి, గౌరవం గల పోలీస్ వృత్తిలో ఉన్నారు, ఈ సంగతి పై అధికారులు తెలిస్తే ఎంత ప్రమాదం. నీ మొహం మంట, చలిమంటలాగా ఎప్పుడు నామే చిరపట్లాడుతుంటావేమిటే? అయినా ఇంత డబ్బు ఈ ఒక్క రోజులో ఎలా సంపాదించారండి? అది నీకు అనవసరం. నా డ్యూటీ సంపాదించడం, నీ డ్యూటీ సంసారం చేయడం. ఇప్పటి వరకు సంపాదించింది చాలండి, ఇక నుంచైనా ఇలా అవినీతిగా సంపాదించడం మానేయండి. మానేస్తానే, నాకు మాత్రం సరదా అంటావా? మన అబ్బాయి పై చదువుల కోసం అమెరికా వెళ్ళిన తర్వాత అలాగే మానేస్తాను. డాడీ, నా కోసం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు డాడీ. తండ్రిగా నీ గురించి రిస్క్ తీసుకోవడం నాకు అవసరం రా. అమెరికా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం. అంటే నా ఇష్టం మీ ఇష్టం కదా? కొన్ని ఇష్టాలు ఒక తండ్రిగా నాకు కష్టంగా కనపడతాయి. అవినీతి అక్రమంగా సంపాదించింది ఎక్కువ కాలం నిలబడి డాడీ. పిచ్చివాడా, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు 70% మంది లంచాలు ఇచ్చే ఉద్యోగాలు సంపాదించారా, చివరికి నాతో సహా. అసలు మా డిపార్ట్మెంట్ లో సగం మందికి పైగా బతుకుతున్నది జీతం డబ్బులతో కాదు, ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్న లంచాలతోనే. మంచివాడు చెడ్డవాడు అని నుదుటి మీద ఎలా రాసి ఉండదో, ఇది మంచి నోటు చెడ్డ నోటు అని కూడా నోటు మీద రాసి ఉండదు. ఎలా సంపాదించామన్నది పాయింట్ కాదు, ఎంత సంపాదించామన్నదే లెక్క. ఇంకా అలా చూస్తామంటే ఎరుమహమా పోయి అన్నబెట్టా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ వీడే సార్. చెప్పరా, బస్సులో బాంబు పెట్టి ఎమ్మెల్యేని ప్రయాణికుల్ని చంపించింది ఎవరు? తెలియదు. చెప్పరా. తెలియదు. బుల్లెట్ పెళ్తే కానీ వీడు నిజం ఇప్పుడు చెప్పరా. సార్ ఆ రోజు ఏం జరిగిందంటే సార్ మిమ్మల్ని కమిషనర్ గారు రమ్మంటున్నారు. వీడు చెప్పేది రికార్డ్ చేసుకో. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివాజీ. అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ కొత్త ఫైల్ ఒకటి వచ్చిందయ్యా. ఏమిటంటే స్టోర్ రూమ్ నుంచి ఆయుధాలు మిస్సింగ్. ఒక విషయం చెప్పనా, ఒడ్డున ఉన్న తిమింగలం బలం ఎంతైతే నీటిలో ఉన్న తిమింగలం బలం ఇంకెంతో. బయట శత్రువులు ఒడ్డున ఉన్న తిమింగలంతో సమానం, కానీ డిపార్ట్మెంట్లో ఉన్న శత్రువులు నీటిలో ఉన్న తిమింగలాలు లాంటి వారు. ఈ అవినీతి అక్రమాలు చేసే పోలీసులు ఎవరిని చూసి భయపడతారో తెలుసా? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చూసినప్పుడు. అంటే సిన్సియారిటీకి భయపడుతున్నారన్నమాట. ఆ సిన్సియారిటీ కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అందరికీ ఉండాలి అంటే డిపార్ట్మెంట్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలి. అప్పుడే ఈ అవినీతిని, అక్రమాన్ని, ఈ లంచగొండితనాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించవచ్చు. తప్పకుండా దోషుల్ని పట్టుకుంటాను సార్. గుడ్. అన్నట్టు ఈ మధ్య ఏపీ టీవీలో కూడా ఇది కవరేజ్ వచ్చిందట. ఇలాంటి సందర్భాల్లోనే రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని సమర్థవంతంగా మనం ఫేస్ చేయగలిగితే యు ఆర్ సక్సెస్. ఓకే సార్. సార్ ఈ కేసుకి సంబంధించిన వివరాలన్నీ ఫైల్లో ఉన్నాయి సార్. ఫైల్స్ చూస్తూ కూర్చుంటే దొంగలు దొరకరయ్యా. స్టోర్ రూమ్ నుంచి మాయమైన ఒక ఆయుధమైన మార్కెట్లో దొరుకుతుందేమో, అర్జెంట్గా ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. సార్ ఫోన్.
హలో, నేను సిఐడి హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. మీరు న్యూస్లో టెలికాస్ట్ చేసిన అక్రమాయుధాల కేసు క్లిప్పింగ్స్ కావాలండి. ఎండి గారి పర్మిషన్ కావాలి సార్. నేను ఆయన అడిగి పంపిస్తాను. చాలా అర్జెంట్ అండి, మేక్ ఇట్ ఫాస్ట్. అంటే మీ పేరు చెప్పండి. రాము అండి. లోపలికి వెళ్ళి పేషెంట్లు కూర్చునే బల్లలు ఉన్నాయి, వాటి మీద కూర్చోండి. ఏంటయ్యా అది? చూడండి సార్, ఈ అమ్మాయి పేషెంట్ వేషం ఏమంటే వేయనట్టుంది. నీకు అసలు బుద్ధి ఉందా? ఇంత అందమైన అమ్మాయి చేత పేషెంట్ వేషం వేయిస్తావా? డాక్టర్ వేషం వేయించు. అలాగే సార్. అయిపోయిందిగా. ఓ హలో, ఇచ్చేయండి. వాళ్ళు అడిగినట్టు ఇచ్చేయండి. నేను వేరే పనిలో ఉన్నాను. యా చెడు పెయిన్స్ వచ్చినట్టు ఎలా యాక్ట్ చేస్తావో చెయ్యి. అబ్బా అమ్మా. చూడమ్మా, నీకు ఇప్పుడు ఎన్నో నెల? నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. అయ్యింది 7వ నెల అని చెప్పాలి. నాకు ఇంకా పైసలు ఇవ్వలేదు సార్. సాయంత్రం కడుపు పోగానే ఇస్తారు, అదే వేషం పూర్తోగానే ఇస్తారు. ఇక్కడ ఎవరికో ఒకరు కన్ను తీయాలంట. ఆ పేషెంట్ ఎవరు చేయతండి. కన్ను కాదండి, పన్ను. అదే పన్ను పన్ను. వీడు కూడా మనలాగే వేషం వేసినట్టున్నాడు, కాకపోతే డాక్టర్ వేషం. సార్ సార్, నేను ఎలా నటించాలో ఎవరు చెప్పట్లేదు సార్. నటించడం ఏముందమ్మా, అమ్మా నొప్పి అబ్బా నొప్పి అంటే సరే. అయ్యో, నాకు అసలు నొప్పి లేదండి. నేను మాత్రం డాక్టర్నా. ఇవన్నీ తగిలించారు, అటు ఇటు తిరగమన్నారు, తిరగటంలా. నువ్వు నాలా డూపా లేక ఒరిజినలా? నమస్తే బ్రదర్స్, నమస్తే. అవును, ఇక్కడ మందు ఫ్రీ వస్తారా? మందు మందు ఫ్రీ. ఏ తాగింది చాలేదా? అరే పిచ్చోడు, ఆ మందు కాదు, ఈ మందు కాదు, మెడిసిన్ మెడిసిన్. ఆ మందుకు ఈ మందుకు డిఫరెన్స్ తెలియదు. యాక్సిడెంట్. తాగుబోతుల్ని కూడా కూలికి మాట్లాడుకొచ్చినట్టున్నారు. ఆగు, ఏంటిది? దీని అలా చేత్తో పట్టుకోకూడదు, ఇలా మెడలో వేసుకోవాలి. వెళ్ళ. సార్, మా హాస్పిటల్లో 600 బెడ్స్ ఉన్నాయి. రోజు 1500 మంది పేషెంట్స్ వస్తారు. ఎమర్జెన్సీ కేసులు కూడా చూస్తూ ఉంటాం. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ఫ్రీ. అంబులెన్స్, ఇంకా ఇంటెన్సివ్ కేర్, ఆధునిక ఆపరేషన్ థియేటర్, స్కానింగ్, ప్రతి విభాగాల్లోనూ అనుభవజ్ఞులైన డాక్టర్లు, టెక్నీషియన్లు ఎంతో మంది ఉన్నారు. వెరీ గుడ్. రాజు, 300 రాసుకో. నీ పేరేంటి? సత్య. 300 రాసుకో. నీ పేరు? నర్సయ్య. నీ పేరమ్మా? కోకిల. మొత్తం షూట్ చేసావా? ఓకే. లెన్స్ త్వరగా తీసే. ఎవరో టీవీ వాళ్ళ ఉన్నారా? పదండి. నువ్వు వెళ్ళి కార్ తీసురా. హలో సార్, హాస్పిటల్లో మనం చేసిన ప్లాన్ అంతా మోసమని ఎవడో మీడియా వాడు షూట్ చేశాడు సార్. మనం పెట్టిన రౌడీలంతా ఏమయ్యారా? వాళ్ళందరినీ చితకబాదేశాడు సార్. వాడు ఏ ఛానల్ వాడో తెలుసా? తెలియదు సార్. మరి అక్కడే నాకు మండేది. పర్వతంలో బాడీ పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు.
మరీ అంత హై వోల్టేజ్ లో చూడొద్దు, ఫీజులు మాడిపోతాయి, పగిలిపోద్ది. లోకల్ కాదు. ఎందుకలా అరుస్తావు? ప్రాబ్లం ఏంటో చెప్పు, మేధావిని నేను ఉన్నానుగా. హాస్పిటల్లో మనం చేసిందంతా మోసమని, చీటింగ్ అని ఎవడో మీడియా వాడు షూట్ చేశాడు. ఒరే ఛానల్ వాడు అర్థం కావడం లేదు. ఎదవ లుచ్చ, డబ్బు కోసం ఎన్ని ఎదవ పనులైనా చేసే లఫంగి, ఈడు ముఖాన్ని ఉమ్మేసి చెప్పుతో కొట్టండి అని డేరింగ్ గా ప్రజలకి చెప్పగలిగేవాడు ఎవడై ఉంటాడు? ఆ ఏపీటీవీ వాడే అయ్యి ఉంటాడు. వాడి రక్తం తాగుతాను. క్రూర జంతువులు రక్తమే తాగుతాయి, బిస్సలరీ తాగు. ఏడ్చావు. మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చూసుకోవాల్సిన ఆ పులుగ విందంగాడు ఎక్కడ? సింగపూర్ లో రిచ్ బిల్డింగ్ కట్టించమని పంపావు కదా, వెళ్ళాడు. ఈ తలనొప్పి వాడు ఊళ్ళో లేనప్పుడే రావాలా? సిండికేట్ వ్యాపారం కదా, ఏ గేటు తలక నొప్పి వచ్చినా అందరికీ వచ్చినట్టే. అసలు ఎవడరా ఈ ఏపీటీవీ వాడు? మనం భూగోళం అనుకో, ఆడు సునామీ. వాడికి ఫోన్ చేసి లైన్లో పెట్టు. కొంచెం ఆలోచించి. మనం వెళ్ళి మీడియా మీద పడ్డా, మీడియా వచ్చి మన మీద పడ్డా సిరిగేది మన సేల. చెప్పింది చెయ్యి. సరే. బాబు రవి, ఏంటమ్మా ఈ కట్లతో అప్పుడే బయలుదేరావా? ఈ పూట కాస్త రెస్ట్ తీసుకోరా. ఏం పర్లేదమ్మా. నేను వీడికి చెప్తూనే ఉన్నానే, అరే ఇలాంటి రిస్కులు మనకు వద్దురా, నీకేదన్నా ప్రమాదం జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదురా. డాడీ చెప్పినట్టు వినరా. అమ్మా, అమెరికా వెళ్ళి మాస్ కమ్యూనికేషన్ చదివింది డాడీ చెప్పినట్టు విని కాదా? రాగానే ఏపీటీవీ స్టార్ట్ చేసింది డాడీ చెప్పినట్టు విని కాదా? ప్రాణాలకు తెగించే పనులు చేయమని నేను చెప్పలేదు. అన్యాయ నీతి చూపడం, అవినీతిని ఫోకస్ చేయడం తప్పు కాదు డాడ్. నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చురా, కానీ ఈ సొసైటీలో 100కి 90 మంది అడ్డదారులు దొక్కేవాళ్లే. వాళ్ళందరూ నీకు శత్రువులుగా మారతారని రా మా భయం. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. రామ్మారా, మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు నేను మీ అంకుల్ మనశాంతిగా ఉంటాం. నేను రెడీ ఆంటీ. నువ్వు రెడీయేనమ్మా. వీడే 24 గంటలు డ్యూటీ డ్యూటీ అంటూ ఇలా దెబ్బలు తిని వస్తున్నాడు. మీ ఇద్దరు పెళ్లి జరిపించమని వీళ్ళ అమ్మా నాన్న దీన్ని మా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. నువ్వేమో ఉద్యోగం ఉద్యోగం అని దీన్ని కూడా జడగొడుతున్నావు. భయపడకండి అంకుల్, నరకాసుడి బారి నుండి కృష్ణుని సత్యభామ కాపాడుకున్నట్టు బావను నేను కాపాడుకుంటాను. ఏయ్ చాలే ఆపు. వస్తాను డాడీ, వస్తాను మా. రా కోతి. బాయ్. పదండి టిఫిన్ చేద్దాం. ఏంటి నువ్వు కూడా మమ్మీ డాడీతో గొంతు కలిపేస్తున్నావు? అదేం లేదు బావా, ఈ గొంతు వాళ్ళకి వంత పాడినా నా మనసు ఎప్పుడు నువ్వు చేసే మంచి పనులనే ఎంకరేజ్ చేస్తుంది. అవును, చుట్టూ చీకటి ఉంటుందని తిట్టుకునేవాడి కంటే చిన్న దీపం వెలిగించేవాడే గొప్పవాడు. ఆ పని నువ్వు చేస్తున్నావు. మరీ పొగిడేకు. నేను చెప్పేది నా జీవితం గురించి. ఐ మీన్ నా జీవితంలో దీపం వెలిగించడానికి ముహూర్తం పెట్టించమంటున్నానయ్యా మహాన్ బావా. సరే సరే, ముందు హాస్పిటల్లో షూట్ చేసిన ఎపిసోడ్కి ముహూర్తం పెట్టించాలి. పద. హలో, ఎవరు? నీ మిత్రుణ్ణి, పేరు చక్రధర్రావు. నాకు శత్రువులు తప్ప మిత్రులు ఎవరుండరు. కరెక్ట్ గా చెప్పావు. నా మాట వింటే మిత్రుడిని అవుతాను, వినకపోతే శత్రువుగా మారిపోతాను. డైలాగ్లొద్దు, ముందు మ్యాటర్ చెప్పు. నా వ్యాపార లావాదేవీల్లోకి నువ్వు ఎంటర్ కాకూడదు. అవినీతి ఎక్కడున్నా నేను వదలను. నాకు అడ్డొచ్చిన వాళ్ళను నేను వదలను. బుల్లెట్ తో సమాధానం చెప్తాను. నీ బుల్లెట్ కన్నా పవర్ఫుల్ మీడియా నా దగ్గర ఉంది, దాంతో నేను సమాధానం చెప్తాను. జాగ్రత్త. ఏమిటయ్యా నువ్వు అనేది? చూడండి చక్రధర్రావు గారు, 10 నిమిషాలు మీరు నాతో ఫోన్లో మాట్లాడి మీ టైం వేస్ట్ చేసుకున్నారు. కానీ నేను అదే 10 నిమిషాల్లో ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చి మీ జాతకం బయటపెట్టడానికి ఉపయోగించాను. ఇంకా అర్థం కాలేదా? టీవీ ఆన్ చేసి చూడు, నీ టెలి సీరియల్ వస్తుంది. స్పెషల్ బులెటిన్. ఒక ప్రముఖ రాజకీయవేత్త ఒక బోగస్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ కోసం నకిలీ డాక్టర్లను, నకిలీ రోగులను చూపి అధికారులను మోసం చేయడానికి ప్రయత్నించగా మా ఏపీ టీవీ అతి చాకచక్యంతో ఆ హాస్పిటల్ గుట్టు రట్టు చేసింది. అదండి, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరికో ఒకరు కన్ను తీయాలంట. ఆ పేషెంట్ ఎవరు చేయతండి. కన్ను కాదండి, పన్ను. అదే పన్ను. పన్ను చూడమ్మా, నీకు ఇప్పుడు ఎన్నో నెల నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. అయ్యింది 7వ నెల అని చెప్పాలి. నటించడం ఏముందమ్మా? అమ్మా నొప్పి, అబ్బా నొప్పి అంటే సరే. నీ పేరు? మోహన్ రావు. 300 రాసు. నీ పేరమ్మా? అది సహించలేని హాస్పిటల్ సిబ్బంది మరికొందరు రౌడీలు మా స్టాఫ్ పై దౌర్జన్యానికి దిగారు. అయితే ఏపీటీవీ కెమెరా కన్ను కప్పటం ఎవరితరం కాదని మరోసారి రుజువైంది. దీనిపై మరికొన్ని విశేషాలు సాయంకాలం 7 గంటల న్యూస్ లో చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. స్క్రీన్ టెస్ట్ చేస్తున్నాను, మీరు ఉంటారా? యూ క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. Sit down all of you.
మీరు యాంకరింగ్ ఎలా చేస్తారో నేను టెస్ట్ చేస్తాను. నేను సెలెక్ట్ అయిన వాళ్ళకి మా ఏపీ టీవీలో ఛాన్స్ ఇస్తాం. ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడతాను, నువ్వు యాజ్ యాంకర్గా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే? ట్రెంగ్ 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 ట్రెంగ్. ఏంటి మాట్లాడమండి? బయట నుంచి నిజంగా ఫోన్ వస్తే గానీ నాకు మూడ్ రాదండి. బయట నుంచి ఫోన్లు రావమ్మా, మేమే గొంతులు మార్చి మాట్లాడుతూ ఉంటాం. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కూడా చెప్పారండి. ఏమనండి? నిజంగా ఫోన్లు రావు, చాలా వరకు టీవీ స్టాఫ్ వాళ్ళే బయట వాళ్ళల్లో మాట్లాడతారని. సరే సరే, ఇప్పుడు నేను చెప్తాను కదా, కానీ అబ్బా మీరు అలా కంగారు పెడితే నాకు మూడ్ రాదండి. సరే, నేను నోరు మూసుకుంటాను, నువ్వు మాట్లాడు. హలో పావని, పావనినే మాట్లాడుతున్నానండి. మీరెవరు మాట్లాడుతున్నారు? ఓ గోపి గారా, మీరు ఇంతకు ముందు కూడా ఫోన్ చేశారు కదండి. ఫోన్ ఎందుకు చేశాడు కనుక్కో. మీరు అలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు మూడ్ రాదు. సరే సరే, నువ్వు మాట్లాడు. హలో గోపి గారు, చెప్పండి. ఏంటి నా డ్రెస్ చాలా బాగుందా? నా చేతి గాజులు చివరింగ్లు కూడా చక్కగా మ్యాచ్ అయ్యాయా? చాలా థ్యాంక్స్ అండి. ఏంటి నా యాంకరింగ్ అంత బాగుంటుందా? మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారండి. ఓ రియల్లీ, మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. ఏంటి నేను చాలా అందంగా ఉన్నానా? చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో నీ బయోడేటా చెప్పుకోవడం కాదమ్మా యాంకరింగ్ అంటేను. అవతల వాళ్ళు ఎస్టీడీలో మాట్లాడుతున్నారనుకో, బిల్ ఎంత ఉందో తెలుసా నీకు? సారీ సార్. సరే సరే, లెటర్స్ ఎలా చదువుతావు? చదువు. ఈ లెటర్ సింగరాయకొండ నుంచి. సింగరాయకొండ కాదు, సింగరాయకొండ. సింగరాయకొండ అదేలే, సింగరాయకొండ నుంచి ప్రేమ్ కుమార్ రాస్తున్నాడు. ఏమని? సార్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేదు. కారణం? ఆ అమ్మాయికి పెళ్ళయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఊరేసుకు చావాలి. ఇదేదో మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన లెటర్లా ఉంది. సరే సరే, నువ్వు కాసేపు అక్కడ కూర్చో. నువ్వు దా అమ్మా దా. కాలేజీ స్టూడెంట్స్ని ఎలా ఎంటర్ చేస్తావు? వచ్చాయి. హలో, మీరు ఏ కాలేజ్ అండి? అవునా, కో ఎడ్యుకేషనేనా? అవునా, అది సరే, మీరు ఎవరైనా ప్రేమించారా? అవునా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? కనీసం ఎవరినైనా టీచ్ చేశారా? ఓ అవునా, అలాగే చెప్తారులేండి. మీరెవరినో టీచ్ చేసే ఉంటారు, మాకు మాత్రం అబద్ధాలు చెప్తున్నారు. అవునా? ఊరుకోవమ్మా, కాలేజీ స్టూడెంట్స్ని బాగా చదువుకోండి, పైకి రండి అని చెప్తారు, కానీ ప్రేమించండి, టీచింగ్ చేయండి అని చెప్తారా? సరే సరే, రిలీజ్ అయిన సినిమాల గురించి ఏం చెప్తావు చెప్పు. మానస క్రియేషన్స్ వారి బల చిత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతూ శత దినోత్సవం వైపు శరవేగంతో దూసుకు వెళ్తుంది. ఎక్కడా కలెక్షన్ లేక వల చిత్రం విలవెల్లాడిపోతుంది. చూడండి అమ్మా, మా టీవీ ప్రేక్షకులకి మీరు అబద్ధాలు చెప్పి మోసం చేయకండి అమ్మా. మీ యాంకరింగ్ అంతా బాగానే ఉంది, కానీ మీరు చెప్పే విధానమే బాగాలేదమ్మా. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మీకు నేర్పించిన ఇన్స్టిట్యూట్లు ఇతర ఛానల్స్దే తప్పు, కానీ మీది కాదమ్మా. సరే, ఎనీహౌ మా ఎండి గారితో చెప్పి మీకు అవకాశం కల్పిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆగండి ఆగండి, కొంచెం వెయిట్ చేయండి, ఆగండి. నమస్కారం 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 నమస్కారం. సార్ సార్ ఇవ్వమ్మా. నమస్తే సార్. ఎవర్రా? ఎమ్మెల్యేనా? కాదు సార్, ఎమ్మెల్యే బావమర్ ఏదో షాప్ ఓపెనింగ్ వచ్చాడు. ఇది ఉంచు. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. సార్ మీరు వాడికి డబ్బులు ఇచ్చారండి సార్? ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర కంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రమేష్, వెళ్దాం పద. కత్తిరా 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 ఎక్కడయ్యా? కత్తిరా ఎక్కడ? ఎవరయ్యా ఇక్కడ? కత్తిరా కత్తిరా ఎక్కడయ్యా? ఏంటో బ్లేడ్ ఇస్తున్నారు? నువ్వు పైకి వచ్చింది దీంతోనేగా. నువ్వు ఎమ్మెల్యేవా? అంతకన్నా పవరు. పోనీ ఎంపీవా? అంతకన్నా పవరు. రేయ్, సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో మూత్రపిండాలు తీసేస్తాను. రే, ఎమ్మెల్యే బాంబర్దినాయా? ఓహో, ఆయన గారి భార్య తమ్ముడు అన్నమాట. అంతకన్నా పవరు. అయితే ఉంచుకుందాం తమ్ముడువా? అదే నా పవరు. నీ పవర్ ఏంటో నేను చూపిస్తాను, పదరా. మీరు రక్షణ కల్పించాల్సింది ప్రజలకి, ప్రజాప్రతినిధులకిరా, ఇలాంటి బ్రోకర్ వెదవలకి కాదు. ఇదిగో మేము బ్రోకర్లం కాదు, పెద్ద మనుషులం. ప్రభుత్వం ఇచ్చే జీతాలు పుచ్చుకుంటూ ఇలాంటి లఫంగి వెదవల చుట్టూ తిరగడం మీకు సిగ్గుగా లేదురా? డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు కదరా. వీళ్ళు నన్ను ఇలా ఫుట్బాల్ ఆడుతుంటే చూస్తూ నిలబడతారంటే డొక్కలో తందంటే వెళ్ళి మీ అక్క పక్కన పడతావు. అయినా థియేటర్ దగ్గర జేబులు కత్తిరించేవాడివి, నీకెందుకురా ఈ రిబ్బన్ కటింగ్లు, ఎమ్మెల్యే గెటప్లు? ఇంతకీ మీరు ఎవరయ్యా? ఏసీపీ శివాజీ. ఇంకొకసారి ఇక్కడ కనిపించామంటే ఎన్కౌంటర్ చేస్తాం. వెళ్ళ. అలాగే సార్. అనాథ పిల్లలకి
పేదలకి దాతలు పంపే బియ్యం పప్పులు అమ్ముకుని సొమ్ము చేసుకునే ఒక మహమ్మారి కథనం ఈరోజు మా ఏపీ టీవీ నిఘాలో చూడండి. ఈ ఛానల్ మనకంటే చాలా ఫాస్ట్గా ఉందిరా. ఎక్కడ ఏ కుంభకోణం జరిగినా వెంటనే పసిగట్టి టెలికాస్ట్ చేస్తున్నారు. కరెక్ట్, అదే మీడియా పవర్ అంటే. మెదడు కంటే వేగంగా పనిచేయగల కెమెరా లెన్స్ నుండి ఎవరు తప్పించుకోలేరు. రమేష్, ఏంట్రా? సార్ రమ్మంటున్నారు. వస్తున్నా సార్. మీరు చెప్పినట్టుగానే ఓ స్టిల్ ఫోటోగ్రాఫర్ ద్వారా కొన్ని ఆధారాలు దొరికింది. ఈ ఫొటోస్ చూడండి సార్. ఆ రివాల్వర్ పట్టుకున్నాడే వాడి సినీ హీరో సార్. ఇది మిస్ అయిన రివాల్వర్ అని కన్ఫర్మ్ చేసుకున్నారా? అవును సార్, కంప్యూటర్లో ఫీడ్ చేసి చూసాం. ఇది ఖచ్చితంగా మిస్ అయిన రివాల్వరే. వీడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నారు సార్. పదండి. మీరేంట్రా టచ్అప్లు? మొత్తం నాకు ఇచ్చిన షూటింగ్ కాల్ షీట్లో సగం టైం మీరే తినేస్తున్నారు. అదలబా ఏమన్నా హీరో గారు, మీరు రెడీగా? రెడీయే. డైలాగ్ ఓకే కదా? అమ్మా నీకు ఓకేనా డైలాగ్? ఓకే. వెళ్ళిపోవచ్చా టేక్కి? ఓకే సార్. రెడీ, టేక్ యాక్షన్. నువ్వు నేరం చేసావు, అందుకే నువ్వు నన్ను మర్చిపో. అబ్బా స్వప్న, ప్లీజ్ స్వప్న, నేను నేరం చేయలేదు. నిజం స్వప్న, పోలీస్ స్టేషన్ అనేది నాకు తెలియదు స్వప్న. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను రారా. ఎవరా నువ్వు? అసలే ఫిలిం వేస్తుంది నేను ఏడుస్తుంటే సినిమా ఎంటర్ అయిపోయావు. ఎవరైనా నువ్వు? క్రైమ్ బ్రాంచ్. యాండోయ్, ఈ పిత్త ప్రగుల ఫిలిమ్స్ నిర్మాతని డైరెక్టర్ని నేనేనండి. మా హీరో ఏం అరేంజ్ చేశాడండి? వీడు అక్రమ ఆయుధాల కేసులో ముద్దాయి. అడవరా. ఏంట్రా బామర్దే, సినిమా రిలీజ్ అంటావేంట్రా? ఇంకా 40 రోజులు షూటింగ్ ఉంటేనే. సరే, మీరందరూ చిన్న సినిమా తీయమంటే పెద్ద సినిమా తీద్దామని బడ్జెట్ పెంచేసి 15 కోట్లు ఖర్చు పెట్టాను. ఇంకా 10 కోట్లు కావాలి. హీరోని చూస్తేనేమో పోలీసు అట్టుకు వెళ్ళిపోయారు. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? హీరో కదా, షూటింగ్ చేద్దామని. నేను నిన్ను ఇప్పుడు గుద్దు గుత్తాను, నువ్వు అమ్మా అనాలి. తప్పమ్మా, హీరోవి విలన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు. ఇంకో టేక్ చేద్దామా? రై, నన్ను అరెస్ట్ చేసిన విషయం నా అభిమానులకు తెలిస్తే రాష్ట్రం అల్లకల్లోలం చేస్తారు. ఓరి పిచ్చోడా, ఆంధ్ర వాళ్ళు అభిమానిస్తే గుండెల్లో దాచుకుంటారు, తప్పు చేస్తే గుండెలు చీలుస్తారు. మర్యాదగా నిజం చెప్పు, నువ్వు షూటింగ్ లో వాడి రివాల్వర్ ఎక్కడిది? చెప్పు. నాకు తెలియదు. తెలీదు, నాకు సంబంధం లేదు అన్నావు అనుకో, ఈ ఫేసు షేప్ మారిపోద్ది. హీరోయిన్ ని ముద్దు పెట్టుకున్న నీ పెదాలు పగిలి రక్తం ఏర్లై పారింది. ఫైట్లు చేసిన ఈ చేతులకి పుత్తూరు రాజుల పిండిగట్లు పడతాయి. చెప్తా, 2 టౌన్ ఎస్ఐ కోట్లింగం ఇచ్చాడు. రోజు వచ్చి సంతకం పెట్టు, వీడిని పంపించాయి. అలాగే సార్. చిదంబరం, ఎక్కడ తెచ్చావురా? నీ వెనకాలే. ఎందుకు? వెన్నుపోటు పడవడానికా? కాదు, నన్ను నేను కాపాడుకోవడానికి. అంటే మీ రాజకీయ నాయకులు ఎప్పుడు హిట్ లిస్ట్ లో ఉంటారు. ఎప్పుడు ఎవడు దాడి చేసినా ముందు పోయేది మీరు కాదు, మీ వెనకాల ఉన్న మేము. అందుకే నన్ను నేను కాపాడుకోవడానికి ప్రాక్టీస్ చేసుకుంటాను. మనల్ని కాపాడడానికి పోలీసులు ఉన్నారు కదరా. వాళ్ళకే ప్రొటెక్షన్ లేక పోలీస్ స్టేషన్ల చుట్టూ కంచెలేసుకు బతుకుతున్నారు. సరే, అసలు ఏం చేయమంటావో చెప్పి చావు. ఒక మంచి ఆంటీని సెటప్ చేస్తాను. ఏ రోగాలు అంటుకోకపోతే పెళ్లి చేసేసుకో, లైఫ్ లో సెటిల్ అయిపోతా. ఇప్పుడు నీ మూడ్ అప్సెట్ అయింది, ఓ పెగ్గు మందు కొట్టి మిగతా బాటిల్ నా మొఖాన్ని పాడాయి. నా కర్మ అనుకుని తాగుతాను. పెగ్గు మీ పిఏకిచ్చి ఫుల్ బాటిల్ మీరు కొట్టాలి ఇప్పుడు. అదేమిటి సార్, మన సినిమా హీరో అవినాష్ ని సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని వదిలేశారు. అదంతా షూటింగ్ అండి, సినిమాల్లో అలాగే ఉంటాయి. బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేదు. నువ్వు నోరుమై. ఇది సినిమా కాదండి, నిజం. మన కోట్లింగం రివాల్వర్ ని ఆ సినిమా హీరో అవినాష్ కి ఇచ్చాడు. ఆ రంగులు పూసుకునేవాడు దాన్ని వాడొచ్చో వాడకూడదో తెలియక యూజ్ చేశాడు. ఎవరిని కాల్చి చంపలేదు కదా. అదే జరిగితే తీగలాగితే డొంకంతా కదిలినట్టు మనందరం ఇరుక్కునే వాళ్ళం. ఏమయ్యా కోట్లింగం, ఇంత కొంప మునుగుతుంది అనుకోలేదు సార్. ఇంతకీ నువ్వు ఇచ్చింది సర్వీస్ రివాల్వరా లేకపోతే మనం గాజేసిందా? ఏది ఇచ్చానో గుర్తు రావట్లేదండి. స్టోర్ రూమ్ లో గాజేసిన తుపాకులు పోలీసులలో దాచిపెడితే ఎవ్వరికీ అనుమానం రాదని కదయ్యా మిమ్మల్ని దాచిపెట్టమన్నాను.
చిన్న క్లూ దొరికితే చాలు సిఐడి వాళ్ళు మొత్తం లాగేస్తారు. ఆ రివాల్వర్ ఇచ్చింది నేనేనని మన హీరో చెప్పేశాడండి సార్. చంపేశారు కదయ్యా. ఆయుధ సామగ్రి అంతా పోగు చేసి అన్ని జిల్లాల్లో ఉన్న మన అనుచరులందరికీ అప్పగించేసి ఈ రాష్ట్రం అంతా అల్లకల్లంలో సృష్టిద్దాం అనుకున్నాను. చిచి, మొత్తం అప్సెట్ చేసేశారు. ఇప్పుడు ఇంతకీ నా సంగతి ఏమిటండి? నువ్వు కొంతకాలం మెడికల్ లీవ్ పెట్టి ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. ఇతను కనిపించకుండా పోతే మాత్రం ఆ సిఐడి వాళ్ళు ఈ కేసును అంత తేలిగ్గా వదిలేస్తారా ఏంటి? ఆ హీరో గాని పట్టుకుని గుట్లాగరు. ఇక అర్జెంటుగా సినిమా యాక్టర్ పిలిచి ఇక నుంచి హీరో వేషాలు మానేసి ఆంజనేయుడు, జాంబవంతుడు, వినాయకుడు వేషాలు వేసుకోమనండి. పోలీసులు గుర్తుపట్టలేరు, మీరు ఎదవలని కూడా పోల్చుకోలేరు. వీడు మనల్ని అంతంత మాట్లాడుతుంటే చెంప పగలగొట్టకుండా అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? చిన్న తప్పు చేసి దొరికిపోయాట నీకు, లేకపోతే పాతేసేవాడిని. వాడన్న దాంట్లో తప్పు లేదు. పైకి గంభీరంగా ఉన్నాం గాని ఆ ఏసీపీ మనకు పక్కలో బల్లెంలాగా తయారయ్యాడు. మళ్ళీ వెంటనే లేపేయమని మీ వాళ్ళతో చెప్పు. ఎందుకా వెకిల్లావు? మీకు మీ క్రైమ్ గ్రూప్ గురించి తెలుసు తప్ప క్రైమ్ బ్రాంచ్ పోలీసుల గురించి తెలియదు. అసలే వాడు అనాథ, పైగా బ్యాచులర్. ఆ బ్యాచులర్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లను మనం మన హిట్ లిస్ట్ లో పెట్టాలి. దీని సాటి లేని ఫార్ములా సమర్థవంతమైన తీరులో మచ్చల్ని పోగొట్టి పళ్ళకి ఇస్తుంది అద్భుతమైన తెలుపు కేవలం 14 రోజుల్లో. కోల్గేట్ అడ్వాన్స్ వైట్నింగ్, మరింత తెల్లని మినరల్ పళ్ళు కేవలం 14 రోజుల్లో. స్పెషల్ న్యూస్ బులెటిన్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ప్రముఖ వర్ధమాన సినీ హీరో అవినాష్ ఒక షూటింగ్ లో ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడికి కవరేజ్ కి వెళ్లిన మా కెమెరామెన్ చిత్రీకరించిన షార్ట్స్ కొన్ని చూడండి. ప్లీజ్ స్వప్న, నేనేం చేయలేదు. నిజం స్వప్న, పోలీస్ స్టేషన్ అనేది నాకు తెలియదు స్వప్న. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఎవరా నువ్వు? క్రైమ్ బ్రాంచ్. రవి హియర్. నేను ఏసీపీ శివాజీని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఛానల్ ఆఫీస్ వైపే వస్తున్నాను. నేను మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. ఇట్స్ ఓకే. ఆన్ ది వే కలుద్దామా? మీరు వస్తారని తెలిసే నేనే మీకోసం వస్తున్నాను సార్. మీ కెమెరా కను నేరస్తుల మీదే కాదు, నా మీద కూడా పడింది అనమాట. మా స్టాఫ్ కవరేజ్ చేసిన షార్ట్స్ చూడకుండానే నేనే టెలికాస్ట్ చేయమన్నాను సార్. తప్పు నాదే. నో దాట్స్ ఓకే. క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉన్న మిమ్మల్ని టీవీలో చూపించడం తప్పనేగా మీ ఉద్దేశం? ఎస్, ఎనీహౌ ఐ అప్రిషియేట్ యువర్ టీమ్ వర్క్. మా మీడియా మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటుంది సార్. నేరస్తులు ఏ రంగంలో ఉన్నా వాళ్ళ రంగును బయట పెట్టడమే మా లక్ష్యం. వెరీ గుడ్. నా అవసరం ఎప్పుడు ఉన్నా ఫోన్ చేయండి, క్షణాల్లో మీ ముందు ఉంటాను. షూర్. థ్యాంక్ యూ సార్. సీ యూ. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీకోసం ఇంటికి వెళ్ళి వస్తున్నాను సార్. ఎందుకు? ఆ ఎస్ఐ కోట్లింగం డ్రీమ్ వ్యాలీ పార్క్ లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వెంటనే వాడిని పట్టుకోవాలి, పదండి. ఓకే సార్. డియర్ ఫ్రెండ్స్, మిస్ అఖిల డిజైన్ చేసిన ఫ్యాషన్ షో చూడబోతున్నారు. దానికన్నా ముందు మంచి పాట చూసి ఎంజాయ్ చేయండి. నెంబర్ 4 ఎంత? 10,000 రూపీస్. నెంబర్ 8 ఎంత? 20,000. డియర్ ఫ్రెండ్స్, మోడల్స్ డ్రెస్ డిజైన్ చేసిన ఇంటర్నేషనల్ డిజైనర్ మిస్ అఖిల. ప్లీజ్ గివ్ హర్ అ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ. అఖిల, ఇదిగో డబ్బు. నువ్వు నాకు చెప్పింది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకోటి. అందుకే నీకు ఇస్తా అన్న పేమెంట్ కన్నా 2 ఇంతలు ఎక్కువ ఇస్తాను, తీసుకో. నీ డబ్బు కోసం, నీ స్వార్థం కోసం నా పేరు వాడుకొని నా పరువు తీస్తావా నువ్వు? అఖిల, ఇదంతా ఎవరి కోసం చేశాను అనుకుంటున్నావు? ఈ ప్రోగ్రామ్ తో నువ్వు ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోతావు తెలుసా? నెక్స్ట్ మన షో ఎక్కడ అనుకుంటున్నావు? ఫ్రాన్స్ లో. మోసం చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ మోసం చేస్తూనే ఉంటారు, కానీ మోసపోయిన వాళ్ళు మాత్రం ఒక్కసారి మోసపోతారు. ఇంకా నీ మాటలు వినేంత అమాయకురాలు కాను. సార్, మఫ్టీలో పోలీసులు వచ్చారు.
4 గోడల మధ్య ఇంత సిగ్గుగా ఉంటే నలుగురు ముందు నువ్వు డిజైన్ చేసిన ఆ డ్రెస్సులు వేయించినప్పుడు నీకు సిగ్గులేదా? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. జరిగిందంతా నా కళ్ళారా చూశాను. చూసినవన్నీ నిజాలు కావు. చదువుకున్న దానివి, బ్రతకడానికి ఎన్నో మార్గాలుండగా నీకు ఇదే దొరికిందా? నేను ఇంటర్నేషనల్ డిజైనర్ కావాలని కలలు కన్నాను, ఆశపడ్డాను. నీ ఆశయం కోసం నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు. ఆ తప్పు నేను చేయలేదు. ఆ ఆనంద్ నన్ను బెదిరించి మోసం చేశాడు. వాడు డిజైన్ చేసిన డ్రెస్కి నా పేరు వాడుకొని డబ్బు కోసం నన్ను మోసం చేశాడు. రివాల్వర్తో నన్ను బెదిరించాడు. ఇక చాలు, మ్యాటర్ నాకు అర్థమైంది. వాడి సంగతి నేను చూసుకుంటాను. సారీ మిస్ అఖిల. ఎందుకు? నీ టవల్ లాగినందుకు. మీరేం చేస్తుంటారు? అదంత అవసరం లేదు. నీ సెల్ నెంబర్ చెప్పు. 9848083139. ఓకే, సీ యూ. తాగండి. అబ్బబ్బా, ఇప్పటికే 3 రౌండ్లు అయింది. ఇంకా ఎక్కువైతే అసలు పని మర్చిపోతారేమో. అంత మర్చిపోయే ఫిగర్ అంటే నీది. ఊరుకోండి. నీకు విషయం తెలుసా? ఏంటి? దేవుడు మనిషి కష్టాన్ని చూడలేక సంసారం కోసం పెళ్ళాన్ని, తాగడానికి మందుని, కాస్త రిలీఫ్ కోసం నీలాంటి చెకూరిని అందించాడే. అంటే నేను ఉంచుకునేదాలా చూస్తున్నారా ఏంటి? తప్పు. నువ్వు మహాపతివ్రతం నా దగ్గరకు వచ్చిన తర్వాతనే కదా తెలిసింది. అయినా కట్టుకున్న దాన్ని కూడా డామినేట్ చేస్తున్నావు కాబట్టి ఇవాళ నుంచి నువ్వు నా సెకండ్ ఫ్యామిలీ, ఓకేనా? పోలీసులేమో. నువ్వు పోలీసుడివి కదా. వాళ్ళు దొంగ పోలీసులు అయి ఉంటారు. పోయి చూడు ఎవరో. ఎవరు? పక్కింటి ఆవిడే కారం కోసం వచ్చింది. ఈసారి కారం కోసం వస్తే ఇవ్వద్దు, ఎందుకంటే ఆ కారం నీ కాళ్ళలో కొట్టి దోచుకుపోతారు. నేనంటే అంత ప్రేమ? అది నిరూపించడానికి అదే 3 పెగ్గులు తాగింది. తాగండి, మళ్ళీ మీరు వచ్చే వరకు ఎలా? ఆ జేబులో డబ్బులు ఇలా ఇవ్వండి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిసే, కానీ నువ్వు నా కళ్ళల్లో కారం కొడతావని తెలియదు. ఆ కుర్చీ వేసింది కూర్చోడానికి. అన్న, వయసులోనూ ఉద్యోగంలోనూ నాకంటే పెద్దవాడివి. నిన్ను కొట్టాలంటే నాకు చేతులు రావట్లేదు. థ్యాంక్స్. కానీ కాళ్ళతో తంతా. నేనెవరో తెలుసా? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అందుకే నీకు 2 ఎక్స్ట్రా తగిలించాలి. అసలు మీకేం కావాలి? స్టోర్ రూమ్ లో మిస్ అయిన వెపన్స్ ఎక్కడున్నాయి? తెలియదు. నువ్వు సినిమా హీరోకి ఇచ్చిన రివాల్వర్ ఎక్కడది? అది నాకు తెలియదు. కాసేపట్లో సార్ వస్తారు, అప్పుడు చెబుతూ గాని. నీ సార్ లాంటి వాళ్ళని నా సర్వీస్లో ఎంతో మందిని చూశాను. వస్తాదులు లాంటి వాళ్ళని ఇంట్రాగేషన్ పేరుతో ఎరగొట్టాను. ఆ సౌండ్స్ ఎందుకు వస్తాయో నీకు బాగా తెలుసు అనుకుంటా. నీ గురించి విన్నాను. గుట్టు చప్పుడు కాకుండా గుండు పేలుస్తారంట. నువ్వు అప్రూవర్గా మారితే కేసు నుంచి తప్పిస్తాను, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. 24 గంటలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. రావయ్యారా, పోలీసులయ్యుండి కూడా మీరు దొంగల్లాగా దొరికిపోతున్నారయ్యా. ఆ లింగంగాన్ని చూడు, వాడు ఉంచుకున్న దాని ఇంట్లో దొరికిపోయాడంట. అసలు ఓపిక లేకపోయినా మీకు ఎందుకయ్యా ఈ సెకండ్ సెటప్లు? నేను వాడికి చెప్తూనే ఉన్నాను సార్. ఓపిక లేదనా? కోటిలింగం ఒక్క దెబ్బతో అంత బయట కక్కేస్తే నువ్వు వెళ్ళెత్తి పారిపోయి ఏం మనిషివయ్యా నువ్వు? మీరంతా త్యాగం చేస్తే నేను సాహసం చేస్తాను. ఏమిటది? మీరందరూ నెంబర్ 1 ఎదవలని ఆ ఏసీపీ ముందు ఒప్పుకుంటే నేను ఆ ఎస్ఐని బయటకు తీసుకొస్తాను. సార్, మీ పిఐని ఎన్కౌంటర్ చేస్తే కానీ పేడ విరగడవదు. అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది ఆ కోట్లింగం గాండి అయ్యా. వాడి ఇల్లు పేల్చి పారేయండి, రాత్రికి రాత్రి పని జరిగిపోవాలి. సార్, ఎంతైనా వాడు మనలో ఒకడు కదా. సిండికేట్లోని మూల సూత్రం అదేనయ్యా. చెడిపోయిన ఒక్క అవయవాన్ని ఖండించకపోతే శరీరం అంతటికీ ప్రమాదం. పదండి. మీరు బాగుపడరు. ఏంటండి ఇంత రాత్రి వాళ్ళు ఎలా వచ్చారు? తప్పించుకొచ్చాను. తప్పించుకొచ్చారా? మళ్ళీ తప్పు చేశారండి. తప్పని నాకు తెలుసు, కానీ తప్పదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళమంటావు డాడీ? మీ అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్దురు గాని రండి, చెప్తాను. అమ్మా, మనం ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు ఏమైందో చూసావా?
ఈ డబ్బు నగలు తీసుకుని ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. మనకి కష్టాలన్నీ పాపిష్ట డబ్బు వల్లే. ఈ డబ్బు వద్దండి, ఇక్కడే వదిలేసి మనం కట్టుబట్టలతో వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి డాడీ? మీరు ఇంకేం మాట్లాడకండి, నా మాట వినండి. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏమండి ఏమండి, నా మాట వినండి. డాడీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి డాడీ, ప్లీజ్ డాడీ. కొంతమంది పెద్ద మనుషుల జాతకాలు నా చేతుల్లో ఉన్నాయి. మనందరి ప్రాణాలు చక్రధరరావు చేతుల్లో ఉన్నాయి. తప్పించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. పదండి, త్వరగా పట్ల పదండి, త్వరగా పదండి. ఏం బ్రహ్మనాయుడు, అంతా ఓకేనా? అంతా ఓకే సార్. ఏమండి మీరే వెళ్ళి పోలీసులకు లొంగిపోండి. ముందు మిమ్మల్ని ఎక్కడి నుంచి పంపించిన తర్వాత నేను పోలీసులకు లొంగిపోతాను. ఏమండి ఆగండి. ఎందుకే? ఒకవేళ పోలీసులు అయితే మీరు ఇంట్లో ఉన్నారని తెలిసిపోతుంది. నేను మాట్లాడతాను. సరే మాట్లాడు, నేను వెనక నుంచి వెళ్ళిపోతాను. అమ్మా అమ్మా, ఏంట్రా? నువ్వు వెళ్ళి బట్టలు సర్దు, నేను మాట్లాడతాను. ఎప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదటికే వస్తుంది. అనేక మంది నేరస్తులు పారిపోవడానికి ఒక్క నేరస్తుడు తప్పించుకుంటే చాలు. అతన్ని అప్రూవర్గా మార్చడానికి నేనే వదిలేశాను సార్. నో, వాళ్ళు నీకంటే చాలా తెలివిగా సాక్ష్యం లేకుండా చేయాలని మొత్తం ఇంటినే పేల్చివేశారు. స్టోర్ రూమ్ నుంచి మాయమైన ఎన్నో వెపన్స్ అతని ఇంట్లో దొరికినాయి సార్. పోలీసులకు దొరికినట్టు మనకు ఆయుధాలు దొరికితే ప్రయోజనం లేదు మిస్టర్ శివాజీ. వి వాంట్ విట్నెస్, సాక్ష్యం, సాక్ష్యాధారాలు కావాలి. అండర్స్టాండ్? ఓకే సార్. ఆ ఏపీ టీవీ రవిగాడు నా ఫ్యాషన్ షోలన్నీ జనానికి చూపించి నా బతుకు బూతు పుస్తకం చేశాడు. అభిమానులందరినీ శత్రువులుగా మార్చి మా అన్న ఇమేజ్ మీద దెబ్బ కొట్టాడు. ఆడు మన జీవితాలతో ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారేంటి సార్? ఊరుకోను. వాడు జనం కళ్ళు తెరిపించక ముందే వాడి కళ్ళు మూసేద్దాం. ఇంతకీ వాడెవడండి? మందులో సైనైడ్. రేయ్, చంపేస్తా. ఎన్నిసార్లు చంపుతావు? ఆల్రెడీ చంపావుగా. ఆ రవిగాడు జగన్నాథరావు కొడుకు సార్. ఆ జగన్నాథాన్ని వెంటనే పిలిపించరా. అలాగే. హలో. ఏంటి పాత మిత్రులంతా ఒక్క చోట చేరి అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారు? మేమంతా ఎప్పుడు మిత్రులమేనండి, కాకపోతే తమరు మాత్రం పాత మిత్రులైపోయారు. అందుకే కనపడటం మానేశారు. అబ్బే అలాంటిదేమీ లేదు. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉందామని కొంతకాలంగా అన్నిటికీ దూరంగా ఉన్నాను. మీరు టీవీ చూస్తుంటారా? ముఖ్యంగా మీ అబ్బాయి ఏపీ టీవీ. ఎక్కువగా చూడండి కానీ అప్పుడప్పుడు చూస్తుంటాను. ఛానల్కి మంచి పేరు తెస్తున్నాడు. కానీ మాకు చెడ్డ పేరు తెస్తున్నాడు. సొసైటీలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మమ్మల్ని అవమానిస్తున్నాడయ్యా. మా పర్సనల్ లైఫ్ లో తలదూర్చడానికి వాడేవాడండి. గౌరవప్రదమైన గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న మేము ఏవో రాజకీయ ఒత్తిడి వల్ల కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. దానివల్ల కొంతమంది అమాయకులకు అన్యాయం జరగవచ్చు. అదేదో పెద్ద ఇచ్చేసి టీవీలో చూపిస్తాడు మీ వాడు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు అనేకమైన సమస్యలతో రోజంతా సతమతమవుతూ ఏదో కాస్త రిలీఫ్ కోసం చిన్న చిన్న పార్టీలు చేసుకుంటుంటే మీ వాడు మమ్మల్ని తాగుబోతులు గాను వ్యభిచారులు గాను ఛానల్లో చూపిస్తాడా? అసలు ఫ్యాషన్ షోలు తప్పని చెప్పడానికి మీ వాడు ఎవడండి? మీరు చెప్పింది నిజమే, కానీ వాడు ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదో. మీ వాడితో చెప్పు, తను షూట్ చేసిందంతా అబద్ధమని ఎక్స్ప్లెనేషన్ ఇప్పించు, లేదా నీ కొడుకని కూడా చూడకుండా చంపేస్తాను. తరువాత విచారించేది నువ్వే. రవి, ఈ లోకం ఒక జనారణ్యం. ఇందులో సాధు జంతువులే కాదు, క్రూర మృగాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. అనుక్షణం ఏదో ఒక మూల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు డాడీ? నీకోసమే. మిమ్మల్ని ఎవరో బెదిరించారు కదూ? ఏపీ టీవీ మోయించకపోతే నన్ను చంపేస్తాన్నారు కదూ? సాహసం ఉండొచ్చు కానీ దుస్సాహసం పనికిరాదు. ధైర్యం ఉండొచ్చు కానీ దుడుకుతనం పనికిరాదు. అలా అనుకుంటే కొన్ని సాధ్యాలు అసాధ్యంగానే మిగిలిపోతాయి డాడీ. కానీ ఇప్పుడు నన్ను బెదిరించిన వాళ్ళంతా ఒకప్పటి నా మిత్రులే, నా ఎదుగుదలకు సహాయపడిన వాళ్ళు. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే అప్పుడు వాళ్ళు చేసిన సహాయం. రవి, మీ నాన్నగారు చెప్పింది నిజమే బాబు. వాళ్ళు ఏ ఉద్దేశంతో మీకు సహాయం చేశారో నాకు తెలియదు.
మనుషుల్లో చాలా మంది అవసరం వస్తే మంచి చేస్తారు, అవకాశం వస్తే చెడు చేస్తారు. గురి పెట్టిన బాణాన్ని ప్రయోగించాలి, లేదా అసలు గురే పెట్టకూడదు. అంటే నువ్వు చేస్తున్న పని కంటిన్యూ చేస్తానంటావు? ఎందుకురా మీ నాన్నతో వాదన? అక్కడ ఆయనకి ఎంత అవమానం జరిగిందో నీకు తెలియదు. నిన్నేం చేయలేక ఆయన పిలిపించారు. అమ్మా, అవినీతి పరులైన వాళ్ళని పబ్లిక్ లోకి తీసుకొస్తే కాస్తైనా మారుతారనేది నా ఆశ. ప్రభుత్వ ఉద్యోగులైనా రాజకీయ నాయకులైనా వాళ్ళ నిజ జీవితంలో సక్రమంగా ఉంటేనే వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తారు. వద్దురా, నువ్వు ఇంకేమీ చెప్పదు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. బట్ చిన్న రిక్వెస్ట్, కనీసం మేము చెప్పినట్టు విని పెళ్లి చేసుకుని మా కోరిక తీర్చు. నాన్న, పెళ్లి విషయంలో మీ మాట ఎప్పుడు కాదని చెప్పండి. ముహూర్తాలు పెట్టించండి. ఇవాళే పురోహితుని రమ్మన్నాం. సాయంకాలం ఆఫీస్ నుంచి నేరుగా వచ్చేసి. సరేనమ్మా. బావా నేనంతా విన్నాను. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? ముందుగానే టికెట్స్ బుక్ చేయించాలిగా. హనీమూనా? అరిచేతిలో తేనె తింటూ అదిగో చంద్రుణ్ణి చూస్తూ ఉన్నామనుకో, అదే హనీమూన్. హాయ్ మమ్మీ డాడీ. హాయ్ నా తల్లిరా, నీకోసమే వెయిటింగ్. టిఫిన్ చేద్దాం. కూర్చోమ్మా. మీరు తినుండొచ్చు కదా డాడీ. పర్వాలేదమ్మా. అన్నట్టు ఏసీపీ శివాజీ గురించి వివరాలన్నీ కనుక్కున్నాను. డిపార్ట్మెంట్ లో అతనికి స్ట్రిక్ట్ ఆఫీసర్ గా చాలా మంచి పేరుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు డాడీ? ఆనంద్. హలో హలో అఖిల, నేను ఆనంద్ని. చెప్పు. ఆ రోజు ఫ్యాషన్ షోలో నీకు ఇచ్చిన డబ్బులతో పాటు పొరపాటు నా రివాల్వర్ నీ బ్యాగ్ లోకి వచ్చింది. ఆ బ్యాగ్ నేను ఇంతవరకు చూడలేదు, తర్వాత చూసి చెప్తాను. డామ్ షూర్, ఆ రోజు నేనే నీ బ్యాగ్ లో వేశాను. సరే, నువ్వు మా ఇంటికి వెంటనే వచ్చేసి, ఈలోగా చూస్తాను. థ్యాంక్ యూ, వెంటనే బయలుదేరుతున్నా. దొంగ రాస్కల్, నన్ను మోసం చేశాడు, ఇప్పుడు దొరికిపోయాడు. ఎవరమ్మా? ఇంకెవరు? ఆ ఆనంద్ గాడే అయి ఉంటాడు. అవును డాడీ, మాయల్ ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు వాడి ప్రాణాలు ఇప్పుడు నా బ్యాగ్ లో ఉన్నాయి. డాడీ, నేను తర్వాత తింటాను. ఓకే? హలో సార్, నేను అఖిలని మాట్లాడుతున్నాను. ఆ ఈవెంట్ మేనేజర్ ఆనంద్ డబ్బుతో పాటు తన రివాల్వర్ని నా బ్యాగ్ లో పెట్టి మర్చిపోయాడు. దానికోసం వస్తున్నాడు. మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలి. అఖిల, నేను కొంచెం బిజీగా ఉన్నాను, రావడానికి 10 నిమిషాలు పడుతుంది. ఓకే? ఏంటమ్మా టెన్షన్ గా ఉన్నావు? ఎనీథింగ్ రాంగ్? శివాజీ గారిని రమ్మని ఫోన్ చేశాను డాడీ, ఈలోగా వీడు వచ్చేసాడు. నమస్తే సార్. గం గం గణపతిభ్యో నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమో నమః. అయం నిశ్చితార్థ ముహూర్తకాలే. హలో, చెప్పండి. అయా తాంబూలాలు మార్చుకోండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి నువ్వు కూర్చో. హలో, ఏసీపీ శివాజీ హియర్. రవి, 1 minute. రండి, మీరు కూడా అక్షంతలు వేయండి. రవి, ఏసీపీ గారు లైన్లో ఉన్నారు. నాకోసం. హలో రవి, నేను శివాజీని మాట్లాడుతున్నాను. నిశ్చితార్థానికి వచ్చి పెళ్లి దాకా ఉంటాను. రాలేదేంటి సార్? పెళ్లికి తప్పకుండా వస్తాను. నీకు గుడ్ న్యూస్,
ఇంపార్టెంట్ క్రిమినల్ని పట్టుకున్నాను. ఓ అర్థమైంది. మీరు వాడిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు నేను నా కెమెరాతో అక్కడ ఉండాలి, అంతే కదా? అవును. వాడిని ఎక్కడ తెచ్చారు? మీ ఆఫీస్లోనేగా? కాదు, R&B గెస్ట్ హౌస్. ఓకే సార్. నువ్వేం చేసాయి? నేను వస్తాను. లేదు ఫుల్ నైట్ కాదు, వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు రాగానే నేను వచ్చేస్తాను. సార్ మీరే సార్, రండి సార్, కొద్దిగా కొట్లు ఇప్పండి సార్. ఏంటి డాడీ, నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏముందరా, ఆడవాళ్ళతో షాపింగ్ అంటే మాటలా. మేము వెళ్ళిన షాపుల్లో బట్టలు నగలు నచ్చగా మూసున్న షాపులు కూడా తెరిపించవలసి వచ్చింది. సరే సరే దీపా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అందరు వచ్చేసారు, మీరు రెడీ అవ్వండి త్వరగా. ఇవ్వు, వీళ్ళమ్మాయిని త్వరగా రెడీ చేయి. వీళ్ళమ్మా గెస్ట్ హౌస్ దగ్గర మన వాళ్ళు ఎవరున్నారు? వెంకట్ ఉన్నారు సార్. రింగ్ అవుతుంది, ఆన్సర్ చేయడేంటి? తమ్ముడు, 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 అరే ఎవర్రా నా తమ్ముడి తప్పింది? తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. నా మాట విను, కంట్రోల్ అవర్ సెల్ఫ్. అవినాష్, నా తమ్ముడురా, నా తమ్ముడు. తమ్ముడా? ఇంకా తమ్ముడేంటయ్యా, అది శవం. కావాలంటే చక్రధరరావుని కలిసి తర్వాత విషయం ఆలోచిద్దాం, కానీ ముందు ఇక్కడి నుంచి పద. తమ్ముడు ఇక్కడ వదలడానికి వీల్లేదు. కట్టి పడ్రా తమ్ముడు. కుమార్ చూడు, అలాగే తమ్ముడు, బ్యాడ్ లక్ అవినాష్. ఇంత అంగబలం అర్థబలం ఉండి కూడా నా తమ్ముడిని కాపాడలేకపోయారు. నా తమ్ముడిని చంపింది ఎవరో నాకు తెలియాలి. అవన్నీ తర్వాత చూసుకుందాం, ముందు కార్యక్రమం కానీ. వాడెవడో నాకు ఇప్పుడే తెలియాలి. ఆ రవిగాడి తండ్రి జగన్నాథం, ఆ రవిగాడి తల్లిని వాడికి కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి నీ తమ్ముడిని తీసుకురమ్మన్న జగన్నాథం గారిని పంపితే వాడు అత్తెలివి ప్రదర్శించి నీ తమ్ముడి ప్రాణాలకే ఎసరు పెట్టాడు. నువ్వు తొందరపడి నీ తమ్ముడి శవాన్ని తీసుకొచ్చావు. ఆ ఏసీపీ గాడి ఉద్యోగాన్ని, వాడి ప్రాణాన్ని కాపాడావు. తమ్ముడు, నీ చితి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ చితి మంట ఆరేలోపు నిన్ను చంపిన వాళ్ళ మొత్తానికి చితి పేరుస్తాను. అసలు ఆ శివాజీ గారిని ఇరికిద్దాం అనుకున్నాను,
కానీ వీడు తొందరపడి ఆనంద్ శవాన్ని తీసుకొచ్చేసాడు. అందుకే వీడిని రెచ్చగొడితే వీడు వెళ్ళి జగన్నాథం గారిని చంపేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ కేసు అవినాష్ మీదకి వచ్చేస్తుంది. మన చేతికి మట్టి అంటకుండా మన బలగాన్ని ఉపయోగించకుండా భలే పెద్ద ప్లాన్ వేశారు. పదండి. ఏంట్రా ఏంటి అలా నిలబడిపోయావు? కలగంటున్నాను, శ్మశాన కళ. కళ్ళ ముందు అన్ని శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే డెఫినెట్ గా నువ్వు మళ్ళీ మంత్రి అవుతావు అనిపిస్తుంది. ఫీలింగ్ మార్చు, లేకపోతే నువ్వు కూడా శవం అనుకుని తగలబెట్టేస్తాను. చేద్దాం. అయ్య బాబోయ్, ఇంతకీ ముహూర్తం ఎప్పుడురా నాయన? తెల్లారుజాము 4:20కి రా. మంగళ్యం తంతునారేణ మమ జీవన హేతు తస్మై బ్రహ్మజ బ్రహ్మ. ఏంట్రా అందరూ డల్లుగున్నారు? ఏంటి భయ్యా తెల్లారుజామున ముహూర్తం పెట్టి పెళ్ళిలో సందడి లేకుండా చేసావు? పెళ్లిలో అమ్మాయిలు సైడ్ కొట్టి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. సైట్ కొట్టడం కాదురా నారాయణ, అందరికీ హుషారు తెప్పించే పాట ఏదన్నా పాడండి. ఓకే, ఆడ బ్యాచ్ కి మగ బ్యాచ్ కి పంతం. ఓడిపోయిన వాళ్ళు 100 గుంజలు తీయాలి. ఏంటమ్మా నువ్వేమన్నా ఎలిమెంటరీ స్కూల్ టీచర్వా? ఓకే 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 ఓకే, పందెం అంటే పందెమేరా. మగ బ్యాచ్ గెలిస్తే ఆడ బ్యాచ్ మగ బ్యాచ్ కి ముద్దు ఇవ్వాలి. మరి ఆడ బ్యాచ్ గెలిస్తే మగ బ్యాచ్ ఆడవాళ్ళకి ఇస్తారు. అబ్బా అదేమైంది, రెండు ఒకటేగా. సర్లేవే, రెండు ఒకటే కానీ కనీసం వీళ్ళ మొత్తైనా వదులుతుంది. పాట పాడితేనా ముద్దిస్తేనా? రేయ్ ముందు నువ్వు గెలిచి చూడు. అంటే నీ ముద్దు హలో, ఏంటి? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. తాళి కట్టేంత వరకు నా సెల్ కట్టేచ్చు కదా వీడు. ఎవరు డాడీ వాళ్ళు? ఎందుకు కలిసారు డాడీ? నేను చెప్పేది జాగ్రత్తగా విను. చక్రధర్రావు షాపింగ్కి వెళ్ళిన మీ అమ్మని దీపని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్లో దాచిపెట్టి నన్ను అక్కడికి పిలిపించాడు. ఆనందం చెప్పమని రివాల్వర్ ఇచ్చాడు, లేకపోతే మన కుటుంబం మొత్తాన్ని చంపేస్తాడన్నాడు. వాడే మళ్ళీ ఆనంద్ అన్న అవినాష్ని రెచ్చగొట్టి మనందరినీ చంపమని పంపించాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాడు చెప్పింది చేశాను. నువ్వు జాగ్రత్త. డాడీ 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 లేదు సార్, ఇదంతా నా వల్లే జరిగింది. వాళ్ళకి శత్రు భయం ఉందని తెలిసి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు సార్.
మీడియా పర్సనాలిటీస్ అందరికీ స్వాగతం. మన కాన్ఫరెన్స్లో ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యుల అభిప్రాయాలు, సలహాలు ఉంటాయి. ముందుగా పబ్లిక్ టీవీ నుండి చరణ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా ఎంతో డెవలప్ అయింది. ఇటు రాజకీయ నాయకుల నుంచి కానీ, అటు పోలీస్ అధికారుల నుంచి కానీ మనం ఎన్నో ప్రశంసలు పొందాం. కానీ మనలో మనకే పోటీ పెరిగి అనారోగ్య వాతావరణం నెలకొనింది. ఇది మారాలి. ఇది మారాలంటే మనందరూ ఒక నిర్ణయానికి రావాలి. చరణ్ గారు చెప్పినట్టు పోటీ పెరగవచ్చు కానీ ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు. ఈ పోటీల ముసుగులో ఎవరికి వాళ్ళు తమ రేటింగ్లో ముందుండాలని అనుకోవడం తప్పు కాదు. అయితే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు మాని ఆధారాలు లేని గాథల్ని చిత్రీకరించి ప్రజల్ని రెచ్చగొట్టకూడదు. రెచ్చగొడితే నష్టపోయేది మనమే. ఏపీ టీవీ ఎండి రవి అలా నష్టపోయిన వాళ్ళలో ప్రథముడు. పాపం తన తల్లిదండ్రుల్ని కూడా పోగొట్టుకున్నాడు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ప్రైవేట్ జీతాల్ని సీరియల్గా తీసి చూపిస్తున్నాడు. కోట్లు పెట్టుబడిగా పెట్టి మన ఛానల్స్ నడిపేది నష్టపోవడానికా? అవును, లక్షలు గవర్నమెంట్కి కట్టి ప్రసార హక్కులు సంపాదించడమే కష్టంగా ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఒక గవర్నమెంట్ కట్టడం ఏంటండి? ఎక్విప్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్, స్టాఫ్ జీతాలు, శాటిలైట్ కట్టే రెంట్ అన్నీ చూసుకుంటే కోట్లలో దాటిపోతుంది. అన్ని కోట్లు మనం ఖర్చు పెట్టి చేసేది వ్యాపారం. అందుకే సినిమాలు కొంటున్నాం, సీరియల్స్ తీస్తున్నాం, స్పాన్సర్స్ని పడుతున్నాం. ఒక ఏపీ టీవీ నష్టాన్ని గురించి మనకెందుకు? అతని వెనుక కోట్లు ఉంటే ఖర్చు పెట్టుకోనివ్వండి, నష్టపోనివ్వండి. స్టాప్ ద బ్లడీ ఆర్గ్యుమెంట్. మీరు అనుకున్నట్టు నా ఛానల్ నష్టాల్లో లేదు, మీ అందరికంటే లాభాల్లో ఉంది. రేటింగ్లో అన్ని ఛానల్స్ కంటే ముందుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసి కూడా ఇలా మాట్లాడడం అసహ్యంగా ఉంది. ఇకపోతే నా ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడే హక్కు మీకెవ్వరికీ లేదు. హక్కు కాదు మిస్టర్ రవి. నీ ఛానల్ వల్ల మిగతా ఛానల్స్ దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాం. నేను నష్టపోతున్నాను మీరే అంటున్నారు. అలాంటప్పుడు మిగతా ఛానల్స్ ఎందుకు దెబ్బతింటాయి? మీకు జర్నలిజం మాత్రమే కాదు, మాట్లాడడం కూడా చేతగానట్టు. మిస్టర్ రవి, జర్నలిజం గురించి మాట్లాడతాను. అసలు మీకు జర్నలిజం గురించి ఏం తెలుసు? ప్రజలను ఎడ్యుకేట్ చేసే జర్నలిజం గురించి ఏం తెలుసు? కేవలం డబ్బు సంపాదించాలనే అపోహతో పోటీపడి అశ్లీల చిత్రాల దగ్గర నుంచి మిడ్ నైట్ మసాలాల వరకు నీచాతి నీచమైన ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు. దానివల్ల ప్రేక్షకుల అభిమానాలు తగ్గుతాయే కానీ స్పాన్సర్ రేట్ పెరగదు. కొన్ని ఛానల్ సత్యంగా సినిమాలు, సినిమా హీరోల దినచర్యలను పబ్లిక్ కి చూపిస్తూ హీరోలు అంటే దేవుళ్ళుగా క్రియేట్ చేసి యూత్ ని పెడదోవ పట్టిస్తున్నారు. కన్న తల్లిదండ్రులకు పట్టిడన్నం పెట్టలేని కొందరు యువకులు తమ హీరోల సినిమాలు హిట్ అవ్వాలని అన్నదానాలు చేస్తున్నారు. ఇదా టీవీ ఛానల్స్ ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం? టీవీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటారేంటి? ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు, సినిమా థియేటర్లు ఉన్నాయి. ఆ విషయం మర్చిపోకండి. జనం థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తేనే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. కనీసం ఆ విధంగానైనా సినిమాలని, సినిమా వాళ్ళని బతకనివ్వండి. టీవీ అనేది పవర్ఫుల్ మీడియా. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకి, రాజకీయ మీటింగులకి పరిమితం కాకూడదు. ఆటో ఎక్కితే మోసం, బస్ ఎక్కితే దొంగతనం, నిత్యావసర వస్తువులు కొంటే కల్తీ, వీటన్నిటిని అరికట్టడానికి అటు ప్రభుత్వ అధికారుల్ని, ఇటు ప్రజల్ని అప్రమత్తం చేయండి. ఇది మీడియా పని కాదా? ప్రెస్ వాడికి కావాల్సింది పదవి కాదు, పవర్. పేద ప్రజల కష్టాల కారణాలు తెలుసుకొని మీడియా ద్వారా ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించండి. చేత కాకపోతే మీ దినచర్యలు చేసుకుంటూ హ్యాపీగా బ్రతకండి. అంతేగాని నన్ను విమర్శించి వార్నింగ్ ఇచ్చే హక్కు మీకెవ్వరికీ లేదు. లాలో ఏదైనా రూల్ ఉందా నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి? నేను మీ జోలికి రాను. ఏపీ టీవీ ప్రజల కోసం. డబ్బు కాసపడ్ను, చావుకు భయపడ్ను. మీరెవ్వరూ నా జోలికి రావద్దు. గుడ్ బై. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి ఆ ఏపీ టీవీ గాడి లైసెన్స్ క్యాన్సిల్ చేయించి వాడిని చీల్చేస్తాం, పీకేస్తాం అన్నారు. వాడే అందరినీ చీల్చి చండాడి నేనే మగాణ్ణి, మీ మూగుడిని అంటూ వెళ్ళిపోయాడు. అసలు ఏం చూసుకుని వాడికి అంత ధైర్యం? జేబులో పెన్ను, చేతిలో కెమెరా చూసుకుని. తమరు మోస్తారా? తెరుస్తాం. నువ్వేంటయ్యా ఆ సిఐడి వాళ్ళకు దొరకకుండా ఏదైనా అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళమన్నానుగా? రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి కదా సార్. ఈ బాధ తప్పే మార్గం ఏదైనా ఉందేమో అని అడగడానికి వచ్చాను. అగ్నికి వాయువు తోడైనట్టు ఆ రవిగాడికి శివాజీ తోడయ్యాడు. ఈ మంట ఆర్పకపోతే మనమే మాడిపోతాం. ఎవరో నిజాన్ని అర్థం కాలేదా? మీ చీకటి బ్రతుకుల్ని వెలుగులోకి తెచ్చి మీ బ్రతుకుల్ని మాజీగానే మాఫీ చేసే రవిని. అరవకు, గుండె పగిలే మరో షాక్ ఇస్తాను. ఏమిటది? నువ్వు బెయిల్ మీద విడుదల చేసిన అవినాష్ వారం రోజులుగా స్టేషన్కి వచ్చి సంతకం చేయట్లేదట శివాజీ చెప్పాడు. అతను సంతకం చేయకపోతే నన్నేం చేయమంటావయ్యా? రోజు నన్ను వచ్చి సంతకం పెట్టమంటావా? అవినాష్ 24 గంటల్లో స్టేషన్కి వచ్చి సంతకం చేయకపోతే వాడికి ష్యూరిటీ ఇచ్చిన నిన్ను బొక్కలో వేస్తారు. ఈ విషయం ఏపీ టీవీ స్క్రాలింగ్ లో వస్తుంది, చూసుకో. మీ ఇద్దరి డెడ్ బాడీలు రేపు పొద్దున ఆల్ ఇండియా టీవీలో కనిపిస్తాయిరా. తొలి గోవిందం, తెల్లవారే లోపు అన్ని జిల్లాల నుంచి మన రౌడీల్ని, గూండాల్ని దించండి. బాంబుల్ని, ఆయుధాలని సిద్ధం చెయ్యండి. శివాజీ గాడు, రవిగాడు
రేపు నాకు కనిపించకూడదు, నామరూపాలు లేకుండా పోవాలి. సార్ మీకోసం ప్రొడ్యూసర్ గారట వచ్చారు. రమ్మను. యాండే హీరో గారు బాగున్నారండి? బాగున్నాను కానీ నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసాయా? అదేంటండి బాబు, మీ పేజ్ మీద నీ కోట్లు తగిలేసిన నేను ఆ మాత్రం కనిపెట్టలేనట్టండి. సరే ఇప్పుడు వచ్చిన పనేంటి? ఏం లేదండి, ఒక విధంగా మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళడం చాలా మంచిదండి బాబు. ఈలోగా మంచి ఐటమ్ సాంగ్స్ పెట్టి మొత్తం సినిమా ఫినిష్ చేసేసానండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చిందండి, చిన్న ప్రాబ్లం. ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్లో మాత్రం ఒక్కరోజు మీరు పని చేయాలండి. కానీ నేను బయటకు వస్తే ఆ సిఐడి వాళ్ళు నన్ను లోపలికి నెట్టేస్తారయ్యా. కొంతకాలం ఆగు, బెయిల్ వస్తుంది, అప్పుడు చేద్దాం. ఏమండే ఆ సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగోండి దీని సంగతి మీరు చూడండి. మీతో మాట్లాడిన దానికంటే 5 లక్షలు ఎక్స్ట్రా ఉన్నాయి. ముందు నా కాల్ షీట్ సంగతి చూడండి. సరే, నా వర్క్ అంతా ఒక రోజులో పూర్తి చేసేసి అప్పుడే చాలు. నేను షూటింగ్ స్పాట్కి వచ్చే వరకు యూనిట్ వాళ్ళకి ఎవరికి తినడానికి వీల్లేదు. సరేనా? ఒక్కడ కూడా తెలియదండి. ఆ సంగతి మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను కదా. ఓకేనండి? ఓకే, స్టార్ట్ కెమెరా. రే బామర్దే, ఆ రొయ్యల చెరువులు డబ్బులు పెట్టుకుని నువ్వు ఇంకా రాలేదంటారా నా దగ్గరికి? ఎప్పటికీ నేను టెన్షన్తో చచ్చిపోతాను బాబు. ఇక్కడ కంగారెడ్డి చేస్తుంటే నువ్వు ఊరికండి షార్ట్ నెంబర్ అంటావు. టెన్షన్ వచ్చేస్తాను తీత నాకు. ఒరే ఇదిగో ఆ రొయ్యల చెరువులు అమ్మిన డబ్బులతోనే అవసరమైతే ఆ 10 ఎకరాల తోట కూడా అమ్మేస్తానని చెప్పు. అడ్వాన్స్ కూడా పాపమను. ఇక్కడ ఊపిరాడికి చచ్చిపోతుంటేనే చెమటడి తడిసిపోతుంది వాళ్ళంతా. సార్ వాటర్ సార్. నీ అబ్బ నువ్వెవడు మధ్యలోని వాటర్ అంటావు. ఒరే నువ్వు తొందరగా ఆ పని చూడు. బిస్లరీ వాటరేనా? బిస్లరీ సార్. ఇదిగో గోదావరి నీళ్ళు తాగి బతికినోని తేడా చేసి కూడదు, అర్థమైందా? అయ్య బాబు మీరా? నమస్కారం అండి. నమస్కారం. అంతా రెడీయేనా? బయట వాళ్ళు ఎవరు లేరు కదా? అయ్య బాబు ఎవరు లేరండి, అందుకే కదండి సగం యూనిట్ని తగ్గించాను. సరే షార్ట్ ఏంటో చెప్పు. అదేనండి, ఇది సేజింగ్ షాట్ అనమాట అండి. మీరు పరిగెడతా ఉంటారండి, మీ వెనకాలేమో ఈ స్టడీ కామ్ పరిగెడతా ఉంటుందండి. సరే మీరేమో జింకలాగా పరిగెడతా ఉంటారండి, ఆ జింక నట్టుకునే పుల్లాగా ఈ స్టడీ కామ్ మిమ్మల్ని ఫాలో అవుతా ఉంటుందండి. మరి మీరేమో హీరో కదండి, మీ సత్తాతో మీరు పరిగెడుతూ ఉంటారండి. స్టడీ కామ్ మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటుందండి. నేను కట్ చెప్పే వరకు పరిగెడతారనమాట అండి. అదండి. నువ్వు రెడీయా? సార్ రెడీ సార్. హీరో గారు టేక్ సార్. సరే స్టార్ట్ కెమెరా. ఒక్క నిర్మాత తప్ప మిగతా వాళ్ళంతా నేను అరేంజ్ చేసిన వాళ్ళే. ఏ పాప మేరకు నా తల్లిదండ్రుల్ని, పెళ్లికొచ్చి నా బంధువుల్ని చంపేస్తే నీ కసి తీరిపోతుందా? నువ్వు చంపితే నన్ను చంపాలి, లేదా నేను నిన్ను చంపాలి. పగ మనిద్దరిదిరా. అందుకే ఇప్పుడు నేను చంపడానికి వచ్చాను. ఎన్కౌంటర్లో చనిపోయాడు. నో, నా చేతుల్లో చావకూడదని నువ్వే చంపావు. శివాజీ, నీ రివాల్వర్లో బుల్లెట్లు ఇప్పుడు కాదు, ఏ రోజో పెళ్ళుండాల్సింది. ప్రతిదానికి బుల్లెటే సమాధానం కాకూడదు రవి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. రాష్ట్రాన్ని నాశనం చేసే రౌడీ లిస్ట్ నీకు ఇచ్చాను, కానీ నువ్వు సాక్ష్యాలని, ఆధారాలని కాలయాపన చేస్తున్నావు. చట్టానికి అవన్నీ అవసరం కదా మరి. చట్టం నీతి సూత్రాలు వల్లించడానికి, మరి న్యాయస్థానం ధర్మాన్ని గుడ్డిదానిగా నిలబెట్టిన మందిరం. న్యాయాన్యాయాలు తెలాల్సింది కోర్టులో. కోర్టుకెళ్లిన కేసు దేవుని చూడాలనుకునే భక్తుడి భ్రమలాగే ఉంటుంది. నువ్వు ఎవరికి శిక్ష వహించలేవు. కోర్టుకు కావాల్సిన సాక్ష్యం బతికే ఉంది. సినీ హీరో అవినాష్ ఇంతకు ముందే ఆయుధాల కేసులో పట్టుబడి తప్పించుకు తిరుగుతున్న కారణంగా ఎన్కౌంటర్ జరిగి అతను మరణించాడు. గమనించదగ్గ విషయం ఏంటంటే అతని ఫ్యాన్స్ అతన్ని అసహ్యించుకుంటున్నారు. మా ప్రతినిధులు షూట్ చేసిన కొన్ని షాట్స్ చూడండి. ఫ్యాన్సే కదా? ఇంతకాలం ఫ్యాన్సే, కానీ ఈ రోజున అతను చేసిన అరాచకాలు బయటపడ్డాయి, చచ్చాడు. అతను చేశాడంటే మీరు నమ్ముతున్నారా? ఎందుకు నమ్మమండి? ఆధారాలన్నీ దొరికాయి. ఏ హీరో అయినా, రాజకీయ నాయకులైనా మంచి చేస్తేనే ఫ్యాన్స్, లేదంటే రాళ్లతో కొడతాం.
అవినీతి అరాచకాలు చేసే వాళ్లపై అనుక్షణం నిఘా వేసే ఏపీ టీవీ పైన దాడికి రావడం నీ మూర్ఖత్వం. నీ ఆవేశం నిన్ను ఇక్కడికి రప్పించుండొచ్చు, కానీ నీ అమాయకత్వం నిన్ను నేరస్తుని చేసింది. భయపడకు, నిన్ను పోలీసులకు పట్టివ్వం. మా న్యూస్ బులెటిన్ కి బుల్లెట్ల భాగవతం అని స్టోరీగా వాడుకుంటాం. నా గురించి అక్షరం రాసినా తీసినా నిన్ను నీ ఛానల్ ని నాశనం చేస్తాను. అక్షరాయుధం ముందు నీ ఆవేశాలు ఆయుధాలు ఎందుకు పనిచేయవు? వెళ్ళా. వెతకండి, వెళ్ళండి, మొత్తం వెతకండి. ఏం జరిగింది సార్? ఎవరి కోసం వెతుకుతున్నారు? ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పెట్టెలో ఏమున్నాయి సార్? బంగారం కావాలా? మేక మొహోడ. అన్ని తుపాకులేగా? బాంబులు లేవు, భయపడకు. 10 లక్షలు. బీహార్ నుంచి మనుషులు వచ్చారు, ఏం సరిపోతుంది? ముందు ఈ పంచు. చక్రధరరావుతో మాట్లాడి మరో 10 లక్షలు ఏర్పాటు చేస్తాను. త్వరగా ఏర్పాటు చేయి. ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ల సమాచారం ప్రకారం అన్ని జిల్లాల నుంచి రౌడీలు సిటీలోకి ఎంటర్ అయ్యారు. బీ కేర్ఫుల్. హలో సార్, రామ్నగర్ బస్తీ నుంచి మాట్లాడుతున్నా సార్. గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉంది సార్. 1 minute. కృష్ణ అండ్ కుమార్, గో గెట్ రెడీ ఫర్ అటాక్. కాసిం, నువ్వు అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఓకే సార్. वो इम्पोर्टेंट माल है, पैसा बहुत लगता है. बात में देऊंगा, बोले ना. ले. ए, भाग रे. भागो, भागो. भागो. నన్ను కలుసుకో. ఏమిట్రా ఇది? కనపట్లా? బంగారం లాంటి వస్తువుల్ని పగలగొట్టావేమిట్రా? మరి నువ్వు పగలగొట్టినప్పుడు నువ్వు ఒక్కొక్క వస్తువే పగలగొట్టపోతుంటే నువ్వెంత కోపంలో ఉన్నావో అర్థం చేసుకుని నేను పట్టుకున్నాను. మరి నేను ఇప్పుడు హోల్సేల్ గా అన్ని పగలగొడుతుంటే నేనెంత కోపంలో ఉన్నానో నువ్వు అర్థం చేసుకో. తప్పకుండా ఆపరా. అయితే నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఏ, మీరు అసెంబ్లీలో మైకులు పగలగొట్టేసి చెప్పులు ఇసిరేసుకుంటుంటే మేము లైవ్ టెలికాస్ట్ చూడలేదా? సరే సరే సరే, నీ ఆవేశం నాకు అర్థమైంది. ఆ శివాజీ గాడు రవి గాడు రెచ్చిపోయి మన వాళ్ళు ఒక్కొక్కరిని లేపేస్తున్నాడు. ఇక నేను చూస్తూ ఊరుకోను. ఇదిగో బ్రహ్మనాయుడు, అన్ని జిల్లాల నుంచి వచ్చిన మన రౌడీలకు ఆయుధాలు అన్ని సిద్ధం చేశారా? అంతా రెడీ సార్. ఇంకా సేపట్లో ఇక్కడ ఉంటారు. ఆ పులిగోవిందు క్యాష్ తెచ్చాడు. పద. మీరు చెప్పిన క్యాష్ అంతా రెడీ చేశాను సార్. వీళ్ళు రౌడీలా ఎమ్మెల్యేలా? ఎవరైనా ఒకటేలే. మీరంతా ఐకమత్యంగా ఉన్నారని మీరు వేసుకున్న డ్రెస్సే చెబుతుందయ్యా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక రౌడీలందరికీ యూనిఫామ్ ఉండాలని బిల్లు పాస్ చేద్దాం. జీవిత బీమా కూడా చేయించండి సార్. ప్రభుత్వాలకు వెన్నెముకలరా మీరు. మీకు బీమా లేకపోతే ఎలాగా? టీఏడిఎల్తో పాటు పెన్షన్ సౌకర్యం కూడా వచ్చేలా చూద్దాం. విఆర్ఎస్ కూడా ఇచ్చేద్దామా? నోరు మొయ్యి సార్. చక్రధరరావు గారు, ముందు వీళ్ళు ఏం చేయాలో చెప్పండి. మీ పోలీసు వాళ్ళలాగా కాన్ఫరెన్స్లు కాకి కబుర్లు ఉండవు. టైం టేబుల్ మొత్తం సిద్ధం చేసి ఇచ్చాను. చిదంబరం, ఆ కాగితం వాళ్ళకి ఇచ్చాయి. కాగితంలో అన్ని వివరాలు ఉన్నాయి. మీరంతా 2 బ్యాచ్లుగా విడిపోయి టైం ప్రకారం వాళ్ళని లేపేయాలి. చూడండి, మీ తెల్లగుడ్డలకు కాస్తంత దుమ్ము కూడా అంటకూడదు. అంత సులువుగా జరిగిపోవాలి పని. అవును, ఆయుధాలు ఎక్కడయ్యా? ఆహా, ఆత్మాహుతి దళంలాగా అన్ని ఒంటికే కట్టుకున్నారు. జాగ్రత్త బాబు, ఒకదానికొకటి రాపిడి అయితే పేలిపోగలరు. చాలేరా, బయలుదేరండి అయ్యా. ఇది
నువ్వా? క్షణం ఆలస్యం ఏమంటే రివాల్వర్ పేల్చేవాడిని, చనిపోయేదానివి. అయినా ఇంత రాత్రి ఇక్కడికి వచ్చి పడుకున్నావేంటి? నేను రావటం పగలే వచ్చాను, మీరే ఇంత రాత్రి వచ్చారు. ఆఫీస్కి వచ్చి ఉండొచ్చు కదా. ఎన్నిసార్లు? ఒకటా రెండా? 100 సార్లు వచ్చాను. మీ కానిస్టేబుల్ని భోజనం తెమ్మని పంపి కాస్త కునుకు తీశాను అంతే. అసలు ఎందుకు వచ్చావు? ఏముంది, మమ్మీ డాడీ మీతో మాట్లాడాలంటున్నారు. దేని గురించి? పెళ్లి గురించి. మీరు కాస్త స్లో, నేనే ఫాస్ట్ అవుదామని వచ్చాను. ఫాస్టా? దేనిలో ఫాస్ట్? మీకు మరీ బొత్తిగా ఆడగాలి తగలక కరుగ్గా తయారయ్యారు. అదిగో చూడండి, వరుణదేవుడు కూడా మంచి అలా ఏసీపీ గాని వేసేసి ఉంటారంట. వేసే ఉంటారనా? వాడు బతికే ఉన్నారా? మిస్టర్ రవి, మీ ఛానల్ పై రౌడీలు దాడి చేసినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రౌడీల్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయి. మాపై దాడి జరిగిందని, వీళ్ళంతా రౌడీలని మీకెవరు చెప్పారు సార్? నా 25 ఏళ్ల సర్వీస్తో ముడిపడ్డ సావాసం అయ్యా. ఆ మాత్రం పసిగట్లేనా? కరెక్ట్ సార్. దొంగ గురించి గజ దొంగకు బాగా తెలుసని చక్కగా చెప్పారు. పోలీసుల పైన సెటైర్ వేశాడు చూడు. బ్రహ్మనాయుడు, నువ్వు మారువేషంలో ఆయుధాల మీ అందరి కళ్ళు కప్పినా మా కెమెరా కన్నుకు దొరికిపోయావు. ఇంపాసిబుల్. పిచ్చివాడ, నీ పన్నే నీ కన్నుకు చిందిరా. అర్థం కాలేదా? నీ బంగార పన్నే నిన్ను పట్టించింది. అయితే ఏం పీకుతావు? చంపుతావా? చంపను. అలాగని మీకు గీతోపదేశం చేసి మిమ్మల్ని మార్చను. మరేం చేస్తావు? ప్రజా తీర్పు కొదిలేస్తా. ఇంకా అర్థం కాలేదా? మీరంతా రౌడీలు, గూండాలు, సమాజానికి పట్టిన క్యాన్సర్ కురుపులు. మీరు ప్రజలకు చేసిన అన్యాయాలు, అక్రమాలు నా దగ్గర ఉన్నాయి. మీ ముఖాల్ని టీవీలో చూపించి మీ నేర చరిత్రని, మీ పాపాల్ని ప్రజలు గుర్తించేలా చేస్తా. వాళ్ళు మిమ్మల్ని అసహించుకోవాలి. మీరెక్కడ కనపడ్డా మిమ్మల్ని గుర్తుపట్టి కుక్కల్ని కొట్టట్టు కొట్టాలి. క్రూర మృగాల్ని వేటాడినట్టు తరిమి తరిమి కొట్టాలి. రౌడీ అనేవాడు మన మధ్య ఉండకూడదని ప్రజలే తీర్పు చెప్పాలి.
ఆహా సారే జహాసే అచ్చా. జాతి సమైక్యతని చాటే అర్థం మీ ఫోన్లో, జాతిని విచ్ఛిన్నం చేసే ఆలోచన మీ బుర్రలో. విన్నారా మీ నాయకుల ఆక్రందనలు? పాపం మీరెక్కడున్నారో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. వీళ్ళని ప్రజాశక్తికి అప్పగించేంత వరకు బాగా మేపండి. పద. ఆ శివాజీ గాడు ఎవ్వరూ లేని అనాథ అనుకున్నాను. వాడికి అఖిల తోడుందా? అవును సార్. శబాష్, ఇది చాలు. వాడి జీవితానికి చెక్ చెప్పడానికి పావులు దొరికాయి. పదండ్రా. పావులు కాదు, నువ్వే పావును ఒట్లో పడబోతున్నావు. సార్, ఏపీ టీవీ రవి ఆ రౌడీలందరినీ కిడ్నాప్ చేసి ఎక్కడో దాచాడని తెలిసింది సార్. సార్, అఖిల ఫోన్ చేసింది. తనేదో ప్రమాదంలో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. మీరు రవి గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. కంగారు పడకు. నీకు ఫోన్ చేసింది అఖిలే, కానీ చేయించింది మేము. నువ్వెంత ఆవేశపడినా ప్రయోజనం లేదు. ఆడది చీర మార్చినంత తేలిగ్గా జెండాలు మార్చే రాజకీయ నాయకులం మేము. దుర్మార్గం, దౌర్జన్యం సమయానుకూలంగా ఉపయోగిస్తుంటాం. నేను చెప్పిన మాట వినకపోతే దీన్ని కూడా నరికి పారేస్తాను. నాకేమైనా పర్వాలేదు, వీళ్ళని మాత్రం వదిలిపెట్టకండి. నేను చెప్పినట్టు కమిషనర్కి చెప్పు. చెప్పించు. యాండి, ఈ సంవత్సరంతో అబ్బాయి ఎంటెక్ పూర్తవుతుంది. వచ్చే ముహూర్తాలకి పెళ్లి చేద్దామండి. అలాగే ఎరా. అప్పుడే నాకు పెళ్ళేంటి డాడీ. మమ్మీ ముసల్దాన్లా మాట్లాడుతుంది. నీ మొహం, మీ డాడీ ముసలాడైతేనే కదరా నేనయ్యేది. మీరు తింటుండండి, ఇప్పుడే వస్తాను. హలో శివాజీ, ఇడ్లీ తింటున్నానయ్యా. ఏమిటి ప్రాబ్లం చెప్పు. సార్, మీరు అర్జెంట్గా బయలుదేరి ఎఫ్సీ కూడా కావాలి సార్. ఇప్పుడా? అవును సార్, అక్కడ మిస్సింగ్ వెపన్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ సార్, మీరు అర్జెంట్గా బయలుదేరి రావాలి. అలాగే, ఇప్పుడే వస్తున్నా. వీళ్ళిద్దరిని ఇక్కడే చావనివ్వండి. వీళ్ళ శవాలు రేపు కోర్టులో మనకు సాక్ష్యం చెబుతాయి. పదండి, ఆ రవిగాడి పని పడదాం. కంచే చేనుమేసినట్లు ఎవరికైతే అక్రమాయుధాల కేసులో దోషులను పట్టుకోమని కేసు అప్పగించారో వాళ్లే ఈ కేసులో దోషులని ప్రజలకు తెలిస్తే, అయ్యా హోమ్ మినిస్టర్ గారు, ప్రజలు తమరి మీద, తమరి ప్రభుత్వం మీద ఉమ్మేస్తారు. డిఎస్పీ తన ప్రాణాలకు తెగించి ఆ టీవీ ఛానల్ అటాక్ చేసిన రౌడీలను అరెస్ట్ చేస్తే, ఆ సిఐడి కమిషనర్ చంద్రశేఖర్ డిఎస్పీతో సహా అందరినీ కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టాడు. చూడండి మినిస్టర్ గారు, నేను ఒకప్పుడు మినిస్టర్నే. నాకు రాజకీయం తెలుసు. ఏమిటి మీరనేది? ఈ ఫోటోలు ప్రెస్కిచ్చి రేపు అన్ని పత్రికల్లోనూ అన్ని టీవీ ఛానల్లోనూ వచ్చేటట్టు చేయిస్తాం. ఆ తరువాత ప్రజలు, ప్రతిపక్షాలు మీకు రివర్సు, మాకు ఫేవర్సు. ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్లు ఐపీఎస్ల కోసం మనం ఎందుకు గొడవ పడాలి? చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? ఆ కమిషనర్ని హౌస్ అరెస్ట్ చేయాలి.
మా వాళ్ళందరినీ విడిపించాలి. స్పెషల్ కోర్టులో ఈ కేసు జరిగేలాగా చూడాలి. క్షణాల్లో మీరు చెప్పినవన్నీ చేయిస్తా. మీరు నిశ్చింతగా ఉండండి. రాజకీయాలన్న తరువాత పార్టీలకు అతీతమైన ఇలాంటి ఏర్పాట్లు మన మధ్య జరిగితే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇవాళ మీరుండొచ్చు, రేపు నేనుండొచ్చు. బాగా చెప్పారు. రండి రండి పోలీస్ కమిషనర్ గారు రండి ప్లీజ్. నమస్కారం. కూర్చోండి అన్నయ్య గారు, కాఫీ తెస్తాను. కూర్చోండి కూర్చోండి. మళ్ళీ ఏదో అర్జెంట్ ఫైల్ తీసుకొచ్చినట్టున్నారు. అర్జెంట్ ఫైల్ కాదు, అరెస్ట్ చేయడానికి వచ్చా. ఏంటి జోకా? జోకర్ బతుక్కి జోకులేముంటాయి? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నువ్వు జోకర్ ఏంటి? ఆ రోజు ఆయుధాల కేసుని మేము డీల్ చేయలేమని హోమ్ మినిస్టర్ మీకు అప్పగించాడు. ఈ రోజు అదే కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయమని నన్ను పంపించాడు. రాజకీయ నాయకులు ఆడిస్తున్నట్టు ఆడేవాళ్ళు జోకర్లు కాక మరి ఏమిటండి? వాట్? నన్ను అరెస్ట్ చేయటం ఏమిటి? 2 రాజకీయ పార్టీల మధ్య పావులం మనం. నా కులం వాడు మంత్రి అయితే నన్ను, నీ కులం వాడు మంత్రి అయితే నిన్ను ఈ పదవుల్లో వేయించుకుంటారు. ఈ కుల రాజకీయాలు పోనంత కాలం మనకి కష్టాలు తప్పవు. అందుకే మన పోలీసులంతా ఒక కులంగా ఏర్పడితే రాజకీయ కులం బలహీనం అవుతుంది. మనలో మనకు చిచ్చు పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఇంక మనం ఒకటేలా అవుతాం కమిషనర్. వాళ్ళ మాటలు నమ్మి నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నన్ను నేనే మోసం చేసుకున్నట్టు అవుతుంది. వాళ్ళ కట్టుకథలు కాదు, మనిద్దరం కలిసికట్టుగా ఆలోచించి ఏం చేద్దామని ఆలోచించడానికే ఇక్కడికి వచ్చాను. స్పెషల్ కోర్టుకు నేను రావడానికి అంగీకరించినట్టు రిపోర్ట్ సబ్మిట్ చేయి. ఓకే. ఉన్నతమైన పదవిలోనే కాదు, ఉన్నతమైన మనిషి నీలో ఉన్నాడయా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తా. బాయ్. రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయట్లే. ఓ గాడ్. హలో శివాజీ గారు చెప్పండి. ఎక్కడున్నారు చెప్పండి. అఖిల హౌస్. ఓకే ఇప్పుడే వస్తున్నాను. ఓ గాడ్ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. వాళ్ళని చూడండి. ఇవ్వ చూడు. అఖిల అఖిల. శివాజీ గారు శివాజీ గారు ఆర్ యు ఓకే? హలో రేపు స్పెషల్ కోర్టులో జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తప్ప అంతా మనమే ఉంటాం. ఆ శివాజీ గాడి పాటికి చచ్చే ఉంటాడు, రవిగాడు పత్తాలేడు. సార్ నేను తొందరపడి నా బంగారు పూలు పీకించానే. సంతోషించు. ఆ రవిగాడి నుంచి ఇడిపించబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం అన్ని బంగారు పళ్ళే కట్టించాల్సి వచ్చేది. చాలేరా, ఇక మీ ఏర్పాట్లో ఉండండి. పదవి ఉన్నా ఊడినా రాజకీయ నాయకుడు తన పలుకుబడిని ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. ఐఏఎస్లు ఐపీఎస్లు రాజ్యాంగ విలువలన్నీ తెలిసి కూడా ఉద్యోగం ఊడితే సమాజంలో నేరస్తులుగా కనపడుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఒక రాజకీయ నాయకుడి స్విస్ బ్యాంకులోని డబ్బు డ్రా చేస్తే ఇండియా మొత్తాన్ని 6 నెలలు పోషించవచ్చునట. ఈ ప్రజల గొర్రెలుగా ఉన్నంత కాలం మీరన్న రాజకీయ నాయకులు 100ల కొద్ది పుట్టుకొస్తూనే ఉంటారు సార్. అవును సార్. చదువు లేకపోయినా ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకొని ప్రజాబలం మాకుంది అంటూ ప్రతి రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు సార్. అవసరం వస్తే వాళ్ళంతా ఒకటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అసమర్థంగా చాటుతున్నారు. అసలు రాజ్యాంగంలో మార్పు రావాలి సార్. కనీసం డిగ్రీ అయినా ప్రతి రాజకీయ నాయకుడికి అర్హతగా చేయాలి. ఆ డిగ్రీ సర్టిఫికెట్లు కూడా దొంగలు సృష్టించుకోగలరు ఈ రాజకీయ నాయకులు. ఇప్పుడు మనం ఓ పని చేద్దాం. చట్టం ముందు నిలబడదాం, న్యాయస్థానం ముందు పోరాడదాం అనే స్లోగన్స్ తీసేసి ప్రజల్ని మోసం చేసే ప్రజానాయకుల్ని ప్రజల ముందుకే తీసుకెళ్దాం. గుడ్. నేను అదే కోరుకునేది. భవిష్యత్తులో ఈ రాజకీయ నాయకులు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, తప్పు చేస్తే తాట తీస్తారనే విషయాన్ని వారు నిద్రలో కూడా మర్చిపోకూడదు. దానికి ఒకటే మార్గం, ఈ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. పోలీసులు టీవీ వాళ్ళు అందరి కోసం ఉన్నారని ప్రజలకు తెలియజేయాలి. అలా తెలియచేసేలా అన్ని ఏర్పాట్లు నేను రవి చేశాను సార్. ఒక్క అవకాశం ఇవ్వండి. విల్ ప్రూవ్ ఇట్. గో హెడ్. మేము మీ వెనకే ఉంటాం. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ Thank లక్. you.
బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. రైట్. ఏంట్రా ఈ గాలి? వర్షం వచ్చేలా ఉందే. హలో కంట్రోల్ రూమ్, నేను డ్యూటీ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. భోజనాల బండి బయలుదేరిందా? బయలుదేరింది. హలో, అక్కడ వర్షం పడుతుందా? లేదే. ఇదేంటయ్యా ఇక్కడ వర్షం పడుతుంది? హైదరాబాద్లో మామూలే కదా. బాలానగర్లో ఉంటే అమీర్పేటలో ఉండదు, అమీర్పేటలో ఉంటే కుక్కట్పల్లిలో ఉండదు. ఓకే రోజర్. ఓకే రోజర్. ఎవరయ్యా? ఎవరు? సార్ భోజనాలు వచ్చాయి సార్. సరే సరే ఆ పక్కన నింటండి. Let us go. నమస్కారం, నా పేరు సమత. మీరు చూస్తున్నది ఏపీ టీవీ. మీరింతకాలం ఎన్నో రకాల లైవ్ టెలికాస్ట్లు చూశారు. రాజకీయ నాయకుల మీటింగులు, సినిమా ప్రారంభోత్సవాలు, ఫ్యాషన్ షోలు, స్పోర్ట్స్, చివరకు అసెంబ్లీ సెషన్స్ కూడా చూశారు. కానీ ఫస్ట్ టైం కోర్టులో జరిగే ఒక విచారణ లైవ్ టెలికాస్ట్ మా ఏపీ టీవీ మీకు చూపబోతోంది. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? పోలీసుల సహకారంతో మా ఏపీ టీవీ సిబ్బంది న్యాయాన్ని కాపాడి అక్రమార్కుల ఆట కట్టించేందుకు చాకచక్యంతో చేస్తున్న సాహసమిది. ఈ కనిపించే వ్యక్తులు నిజంగా లాయర్స్ అనుకుంటున్నారా? కాదు,
వీళ్ళు లాయర్ గెటప్స్ లో ఉన్న పాత నేరస్తులు. వీళ్ళందరూ అంతే, ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది. ఎన్నో దొమ్మీలు, అత్యాచారాలు, హత్యల్లో వీళ్ళు నేరస్తులు. బాధ్యత గల సిఐడి కమిషనర్ చంద్రశేఖరరావుని దోషిగా ఇరికించి కేసును తారుమారు చేయడానికి వీళ్ళు మారువేషాల్లో ఉన్న గజ దొంగలు, ఘరానా హంతకులు. ఇక అసలు కేసు ఎటుమలుపు తిరుగుతుందో మీరే చూడండి. మిస్టర్ జస్టిస్, చట్టాన్ని కాపాడవలసిన సిఐడి కమిషనర్ చంద్రశేఖర్ అక్రమంగా ఆయుధాల వ్యాపారం చేస్తున్నారు. అంతేకాదు, తన రహస్యం తెలుసుకున్నారన్న భయంతో ఏసీపీ శివాజీని, ఎస్ఐ కోటిలింగాన్ని అతి దారుణంగా హత్య చేశారు. అందుకు తగిన సాక్ష్యాధారాలు తమ వద్దనే ఉన్నాయి. వాటిని పరిశీలించి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ తరపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? లేరు. అక్కర్లేదు కూడా యువర్ ఆనర్. చీకటిని పోగొట్టే వెలుగు లాంటి నిజం సాక్ష్యాధారాలతో మీ ముందుకు రాను. అంటే శివాజీ కోటిలింగం బ్రతికే ఉన్నారు యువర్ ఆనర్. ఎక్కడ? ఇక్కడే యువర్ ఆనర్. క్షమించండి యువర్ ఆనర్. కోర్టులో మీ పర్మిషన్ లేకుండా వచ్చినందుకు మన్నించండి. నిజాన్ని మీ ముందు తీసుకురావడానికే ఇలా చేయాల్సి వచ్చింది. సాక్ష్యాల్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించండి యువర్ ఆనర్. ఏమిటా సాక్ష్యాలు? కోట్లింగం, 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 కోట్లింగం. యువర్ ఆనర్, నేను ఎస్ఐ కోటిలింగాన్ని. చక్రధరరావుకు తొత్తున్నాయి ఎన్నో అరాచకాలు చేశాను. నేను అప్రూవర్గా మారిపోయాను. ఈ అరాచకాలన్నిటికీ కారకులు చక్రధరరావు, డిఎస్పి గోవిందులే. అందుకు నేనే సాక్ష్యం. ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని శిక్షించండి. ఒక్కడిని కూడా వదలొద్దు. కాల్చి మారేయండి. అవి పేలం డమ్మీతో పక్కన. మిమ్మల్ని డమ్మీ చేయడానికి నేనే మార్చేశాను. జడ్జి గారు, నేను మాట్లాడడానికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి సార్. అలాగే. ఈ ఫోటోలో కనిపించేది నా అసలు రూపం. నా అసలు పేరు గోపాల్. చక్రధరరావు నా బామ్మరిది. పోయినసారి ఎలక్షన్లో నేను నిలబడుతూ డమ్మీగా చక్రధరరావు చేత నామినేషన్ వేయించాను. అయితే నా ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించి నేను చచ్చిపోయినని ప్రచారం చేసి ఎలక్షన్లో తను గెలిచాను. అప్పటి నుంచి నా అసలు రూపాన్ని విసినకర్రలో పెట్టుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను సార్. వీడు మోసాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. వీడికి ఉరిశిక్ష వేయించండి సార్. వాళ్ళని కస్టడీలోకి తీసుకోండి. నువ్వు పారిపోతున్నావని తెలిసి ఇంతమంది పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి కూడా నిన్ను కాల్చలేదు. నిన్ను ఈ క్షణమే షూట్ చేసే అధికారం నాకున్నా నిన్ను చంపలేదు. ఎందుకో తెలుసా? ప్రాణం, మనిషి ప్రాణం విలువ మాకు తెలుసురా. గురి చూసి కాల్చడం మాకు నేర్పించి, అర్హతను బట్టి పదవులు కల్పించి, మనిషిని మనిషి చంపకూడదనే ఆటవిక సాంప్రదాయం రాకూడదనే నిన్ను చంపలేదురా. మేము పాలకులం, మమ్మల్ని చంపలేరు. ఏం కులం?
పాలకులమా పాచి కులమా చింత చచ్చిన పులుపు చావలేదు చింత మొద్దు. చక్రధర్రావు, నీలాంటి రాజకీయ నాయకులు ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తారు, కానీ చట్టానికి న్యాయానికి లొంగరాయా? అవునా? రాజకీయ ఎత్తుగడ వేసి నా మీద నింద వేశావు. పిచ్చివాడు, చాలా తక్కువ అంచనా వేశావు. ఈ రోజున ప్రజలకు సన్నిహితులైంది పోలీసులే కానీ రాజకీయ నాయకులు కాదు. నోటు తీసుకుని ఓటేసే ప్రజలు లేరు ఇప్పుడు. మీడియా ముందు నిలబడి వాళ్ళ అభిప్రాయాలు, డిమాండ్లు ధైర్యంగా చెబుతున్నారు. మీడియా వాళ్ళ కెమెరాలు కూడా పగలగొట్టిస్తున్నారు సార్. వీళ్ళకి ఎవరైనా ఒకటే, కవరేజీకి వెళ్ళిన టీవీ వాళ్ళని కించపరిచి పోలీసుల్ని రెచ్చగొట్టి మరీ వాళ్ళ చేత కొట్టిస్తున్నారు సార్ ఈ నాయకులు. వీళ్ళు మా కెమెరాల్ని, విలేకరుల్ని కొట్టించగలరు కానీ గాలి నా ప్లేయర్ సార్. సుడిగాల్లా పయనించి ప్రజల చెవులకి కళ్ళకి చేరేదే మీడియా. అవును, మడుగును దాక్కున్న దుర్యోధనుడైనా బయటికి లాగే శక్తి మీడియాకుంది. ఎన్ని శక్తులున్నా మా రాజకీయ ముందు చెప్తే తరాలు మారినా మా అంతరాలు మారవు. మేము పుట్టుకొస్తూనే ఉంటాం. మీకు పుట్టగతులు లేకుండా చేయడానికే పోలీసులు, మీడియా కలిసి పనిచేసే రోజుల దగ్గర పడ్డాయి. ఒరే చక్రధర్రావు, ఇంత చెప్పినా ఇంకా నేను, మేము, మాది అంటావేంట్రా? ఒక్క మెట్టు కిందకి దిగి చూడు. నిన్ను ఎన్నుకున్న ప్రజలే నిన్ను బాధటానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే ఒక్క మెట్టు కిందకి దిగరా. నేరస్తులకు శిక్ష పడేది న్యాయస్థానంలోనే. మర్యాదగా లొంగిపోయే న్యాయమూర్తి విధించే శిక్షను అంగీకరించు. అది చూసేన నీలాంటి తుచ్చ రాజకీయ నాయకులకు బుద్ధి వస్తుంది. వెళ్ళో. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, సిండికేటు అంటే కాదు సింగిల్ కేటు అని. ఎప్పటికైనా మనసు మార్చుకొని లొంగిపో. మారిపోయానని మాత్రం మనకు రొటీన్ అయిపోద్ది. ఆగో, ఇటు కాదు అటు. మోస్ట్ వెల్కమ్. Well done. Thank you, sir. Well done. Thank you, sir. Congratulations. Thank you, Mr. Ravi. Come on, let us go.